ఈ అవకాశం మనకు కల్పించిన రంగనాథ్ సార్కి, తర్వాత మన ధ్యాన మిత్రులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. మనం అందరం కడతాల్లా కలుసుకొని మంచిగా ప్రోగ్రాం బాగా చేశాము. సుభాష్ పత్రి గారి దయ వలన ఆయన ఆయనకున్నటువంటి మహా సంకల్పం వల్లే మనం ఇలా అందరం కలుసుకొని మనం ఇలా షేర్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఎస్ సార్. నేను ఇంక సబ్జెక్ట్లోకి వెళ్తున్నాను మేడం గారు. ఎందుకంటే ఓకే సార్. నేచురోపతి అనేది నేచురోపతి హీలింగ్ సిస్టమ్ అనేది ఒక అద్భుతమైన ఇది. దీనికి ఉన్న గొప్పదనం ఏంటంటే మేడం గారు, మనం నేచర్తో ఎంత కనెక్షన్ ఉంటే మనకు అంత మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ప్రతిదీ కూడా ప్రాబ్లమ్సే ఉన్నాయి. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ లేని ఫ్యామిలీయే లేదు మేడం. మా అవును సార్. నేచురోపతిలో మా మెంటర్ అంటే నాకుండే ఆయన కూడా చెప్పేది ఏంటంటే నెక్స్ట్ 5 ఇయర్స్లో కనీసం 20 నుంచి 30 కోట్ల మంది భారతీయులు ఈ ఉమ్, వైద్య ఖర్చుల కోసం, మందుల కోసం ఆస్తులు అమ్ముకోవాలని. అంటే ఆస్తులు ఇప్పుడు పల్లెటూరులో ఒకే ఉంటది, పొలం ఉంటది. కానీ ఒక వైద్య ఖర్చుకి 2 లక్షలు ఖర్చు పెట్టాలంటే, 3 లక్షలు ఖర్చు పెట్టాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి అమ్మాల్సిందే. అవును. అలాంటి పరిస్థితి ఇవాళ నెలకొంది. అంటే ఏంటి, ఈ జబ్బులకి ఈ డాక్టర్ చుట్టూ తిరిగి ఇంత ఖర్చు పెట్టాల్సిందేనా? ఎవరన్నా ఒక్కళ్ళు కాస్త, అందుకని ఈ ఒక్క విషయంలో నేను కొంచెం అవేర్నెస్ తెద్దామనే ఉద్దేశంతోనే ఈ క్లాసు నేను చెప్తా ఉన్నాను. దీంట్లో ఎస్ ఏంటంటే సార్. నేను ఆల్రెడీ చెప్పిన క్లాసులే కానీ ఇంకా సరళ ఇదిగా చెప్తాను. ఇవాళ ప్రతి ఒక్కరికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఓకే, మగవాళ్ళు అంటే ఏదో బయట తిరుగుతారు, అలవాట్లు ఉన్నాయి, స్మోకింగ్ ఉంటుంది, ధూమపానం, వీటి వల్ల జబ్బులు వచ్చినాయి అని చెప్తున్నాం. సరే, ఆడవాళ్ళకి ఏం అలవాట్లు లేవుగా. పక్కా పల్లెటూరులో పెరిగిన వాళ్ళు, పద్ధతిగా ఉన్నోళ్ళు, జీవితంలో వేరే ఏ అలవాట్లు లేనోళ్ళు, చక్కగా ఉన్నోళ్ళు, మరి వీళ్ళకి కూడా ఎందుకు జబ్బులు వస్తున్నాయి? పల్లెటూరులో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి షుగరు, బీపీ ఇవన్నీ కామన్ అయిపోయినాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? సరే, మగవాళ్ళు అంటే ఏదో సరే వాళ్ళకి అలా బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల వస్తున్నాయని మనం దాని మీద చూసేస్తున్నాం. మరి లేడీస్కి రాకూడదుగా. ఇదిగో నేను సొంత పురుషుడిని, నేను ఆ, యోగిని, ఆ, నేను యోగి ఆ, చేస్తాను, అలాంటి వాళ్ళకి కూడా జబ్బులు వస్తున్నాయి కదా. అంటే రూట్ కాజ్ ఎక్కడ ఉన్నది? మా ఒక్క నేచురోపతి మాత్రమే దాన్ని సమర్థవంతంగా విశ్లేషించి చెప్పగలుగుతుంది. అయితే మీరు అనొచ్చు, ఓకే మరి అంత చక్కగా సమర్థవంతంగా విశ్లేషించి చెప్తా ఉంటే ఈ ఇంత చక్కగా విశ్లేషిస్తుంటే మరి జనాలంతా మీ దగ్గరికి ఎందుకు రారు? దీంట్లో నేచురోపతిలో గ్లామర్ లేదు మేడం గారు. ఎందుకంటే ఉమ్, అల్లోపతిలో ఉన్నంత గ్లామరు, అల్లోపతిలో ఉన్నంత ఇది లేదు. ఇప్పుడు జనాలంతా కూడా మీరు విన్నా చూసినా కూడా మనం నమ్మేది ఏంటంటే, మనకి ఏదైతే కంటెంట్ వస్తుందో ఇవాళ సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఆ, మన మీడియా, ఈ ఈ ఛానల్స్లో ఆ కంటెంట్ని మనిషిని నమ్మటం అలవాటు చేసుకున్నాడు. సో అందుకని మనిషి ఏం చేస్తున్నాడంటే, వేరే మనిషి ఎవరైతే వీళ్ళు ఇట్లా ఈ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు, లేకపోతే ఈ ఈ ఏ రకాల ఇన్ని ప్రమోట్ చేస్తున్నారు వాటినే నమ్ముతున్నాం కానీ నేచర్ని నమ్మట్లా. నేచర్ నుంచి డీవేట్ వచ్చేసి మ్యాన్ మేడ్ టెక్నాలజీని, మ్యాన్ మేడ్ని నమ్ముతున్నాం. రేపో మాపో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది, అది కూడా అది ఏం చెప్తే అది నమ్ముతాం. అసలు సహజ జ్ఞానం అనేది మనిషి మర్చిపోతున్నాడు ఈ రోజుల్లో. కానీ శరీరం అనేది ప్రకృతి ఇచ్చింది కాబట్టి ప్రకృతికి ఆసక్తి ఉంది, శక్తి. సో ఆ విషయంలో నేను ఖచ్చితంగా చెప్తున్నాను. దీంట్లో ఏంటంటే ప్రతి మనిషి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? రూట్ కాజ్ ఆఫ్ ద డిసీజ్ ఒకటే మేడం. ఎందుకంటే మనం మనిషి ఒకటే. మనకి చీమ చీమ కాలు దగ్గర కుట్టినా మనకి బ్రెయిన్కి తెలుస్తుంది. అంటే మనుషుల్లో వేరియేషన్స్ లేదు మేడం గారు. శరీరం అంతా ఒకటి, అవయవాలంతా పొందిగ్గానే ఉన్నాయి. కానీ ఒక అవయవానికి వచ్చిన నొప్పి ఇంకొక అవయవానికి లేదని కాదుగా. పంటి నొప్పి వస్తే పంటి నొప్పి ఒక్కటే ప్రాబ్లం అనుకుంటున్నావా? అంటే మిగతా బాడీ అంతా హెల్దీగా ఉన్నట్ట? 100% కాదు మేడం గారు. ఒక వ్యక్తికి పంటి నొప్పి ఉన్నా, ఒక వ్యక్తికి కాళ్ళు నొప్పి ఉన్నా, ఒక వ్యక్తికి కడుపులో నొప్పి ఉన్నా, మొత్తం శరీర వ్యవస్థలో ఏదో అంత రోగగ్రస్తం అయింది. కాకపోతే ఆ ఒక్క పార్ట్ ఎక్కువ బాధపడుతుంది. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అదనమాట.
సో అది ఎందుకు అనేది నేను పోయినసారి చెప్పాను. అయితే మళ్ళీ చాలా రోజులైంది కాబట్టి ఖచ్చితంగా అందరికీ మన ధ్యానులందరికీ ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవడానికి తెలుగులో చక్కగా వివరిస్తా చెప్తున్నాను. కొత్త వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు సార్. పర్లేదు మేడం. కొత్త వాళ్ళకి కూడా బాగుంటుంది ఈ సబ్జెక్టు. ఉమ్. ఇందులో ఏంటంటే మేడం, మన శరీరానికి సహజమైన హీలింగ్ సిస్టమ్ అనేది ఉంది. ఆ, సహజంగా మన శరీరాన్ని మనం క్యూర్ చేసుకునే శక్తి మన శరీరానికి ఉంది. అయితే మనం ఏం చేస్తున్నామంటే దాన్ని డీవేట్ అవుతున్నాం. ప్రకృతి నుంచి దూరంగా వచ్చేసరికి మన మన మెదడు మన బాడీని ఎప్పుడు శరీరాన్ని ఎప్పుడు రక్షించుకోవాలని చూస్తుంది. ఎందుకంటే మన శరీరం వేరు, మనం వేరు మేడం. మన సుభాష్ పత్రి గారు కూడా ఎన్నోసార్లు చెప్తారు. మన శరీరం వేరు. శరీరం ఇట్స్ ఎ మిషన్, ఇట్స్ ఎ కార్ లాంటిది, సూక్ష్మంగా చెప్పాలంటే. అయితే దీనికి ఎట్లా అయితే ఇంకా కార్తో కూడా పోల్చుకోకూడదు. శరీరానికి స్వయం శక్తి ఉంది. మన మెదడు మన శరీరాన్ని రక్షించుకునే స్వతంత్ర వ్యవస్థని కలిగి ఉంది. కాకపోతే మనం ఈ విషయంలో ఏం చేస్తామంటే మన మెదడు చెప్పింది మనం వినం. మన అయినా కూడా మెదడు చేయాల్సింది తను చేస్తూ ఉంటుంది. ఇందులో ఏంటంటే మేడం గారు ప్రతి రూట్ కాజ్ ఆఫ్ ద డిసీజ్కి నేచురోపతి చెప్పే ఒకే ఒక్క సమాధానం: ఎవ్రీ పర్సన్ ఈజ్ ఏ డయాబెటిక్ బై బెర్త్ కానించి. అసలు మనకి 2800 దుర్భర వ్యాధులు ఎందుకు వస్తున్నాయో నేను చిన్న చిన్న కారణంతో చెప్తున్నాను. కారణం చెప్తాను ఏంటంటే, శరీరంలో ప్రతి మనిషి ఎందుకు డయాబెటిక్ అవుతున్నాడు అంటే, మన శరీరంలో ఖచ్చితంగా 4 సపోజ్ హెల్దీ పర్సన్ 4 లీటర్ల రక్తం మన శరీరంలో ఉంది. 4 లీటర్ల రక్తంలో హన్- ప్రతి మెదడు తన శరీరాన్ని రక్షించుకోవాలంటే 100 టూల్స్ మోడల్ అని ఒకటి ఉంది. అంటే బ్రెయిన్ ఒక్కొక్క దాన్ని మన శరీరాన్ని రక్షించుకోవడానికి ఎలాగో బ్రెయిన్కి తెలుసు. బ్రెయిన్ ఆ టూల్స్ను వాడుతుంది. నమ్మినా నమ్మకపోయినా అది యదార్థం, మనకు తెలిసినా తెలియకపోయినా. సో బ్రెయిన్ ఏం చేస్తుంది, బ్లడ్లో 100 మోడల్స్ ఆఫ్ టూల్స్ అని ఒకటి ఉంటుంది. దాన్ని ఫస్ట్ బయటికి తీస్తుంది. మనం ఏం చేస్తామంటే మేడం గారు, అన్నీ తినేస్తాం, అన్నీ తినేస్తూ ఉంటాము, రకరకాలుగా తినేస్తాము. ఇది ఏంటి ఏంటి అనేది ఏం లేదు కానీ మనం మనం అలా ఇప్పుడు జంక్ ఫుడ్స్ పిల్లల్లో వీటన్నిటిలో. సో ఇవన్నీ తిన్నప్పుడు మనలో బాడీలో ఉన్న ఎన్నో రకాల రసాయనాలు, కెమికల్స్ మన బాడీలో రిలీజ్ అవుతూ ఉంటాయి. వీటన్నిటిని మెదడే కదా చూసుకునేది. మరి ఇది తిన్నప్పుడు అది తిన్నప్పుడు అని. సో మన బ్లడ్లో 1 లీటర్ రక్తంలో కేవలం 1 గ్రాము గ్లూకోజ్ మాత్రమే ఉండాలి. అది అది బ్రెయిన్ ఫండమెంటల్ లా మేడం గారు. దీనివల్లే కదా ఈ గ్లూకోమీటర్లు, ఈ డయాబెటిక్ అని ఇవన్నీ తయారు చేసి ఇవన్నీ మొత్తం. సరే, ప్రపంచంలో 4 డిసీజులు ఎక్కువ మంది చనిపోయేది: ఒకటి క్యాన్సర్, రెండోది హార్ట్ ప్రాబ్లమ్స్, మూడోది డయాబెటిక్ షుగర్ వల్ల, నాలుగోది ఎట్రోజెనిసిస్ అని ఉంది మేడం. అది మనం మెడిసిన్స్ తినటం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్. ఈ ఫారెన్లో రికార్డ్ అవుతుంది కానీ ఇండియాలో రికార్డ్స్ ఏం పెట్టట్లా వాళ్ళు. ఆ, అయితే ఎట్రోజెనిసిస్ అనేది ఏంటంటే మందులు తినటం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ వల్ల చనిపోతున్నది మనమే రికార్డ్ చేయట్లేదు. బట్ ఫారెన్లో రికార్డ్ చేస్తున్నారు. ఏదో రోజు ఖచ్చితంగా ఇక్కడ రికార్డ్ చేస్తారు. కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత ఇదే పెద్దది అవుతుంది, క్యాన్సర్ వీటన్నిటికంటే కూడా. సో 1 గ్రామ్ బ్లడ్, 1 లీటర్ రక్తంలో 1 గ్రామే ఉండాలి. ఒక మనిషికి 4 లీటర్ల రక్తం ఉంటే 4 గ్రాములు మాత్రమే ఉండాలి. కానీ మనం చెడాపడా తినేస్తాం. తినేసినప్పుడు ఫస్ట్ బాడీలోంచి బ్లడ్లోకి వస్తుంది. అక్కడ 3 ఆ గ్లూకోమీటర్ పెట్టగానే 300 చూపించింది. అంటే ఏంటి, 1 లీటర్ బ్లడ్లో 3 గ్రాముల గ్లూకోజ్ ఉంది. అట్లా 4 లీటర్ల బ్లడ్ అనుకుంటే మనం 4 3 12 గ్రాములు గ్లూకోజ్ ఉంది. కానీ 1 గ్రామే ఉండాలి. సరే, 1 గ్రాముకి 20% తగ్గినా పర్వాలేదు. 30 ఆ ఫ్లక్చుయేషన్స్ ఉంది. కానీ అంత ఉండకూడదుగా. ఖచ్చితంగా బ్లడ్ మన మైండ్ ఏం చేస్తుందంటే ఫస్ట్ టూల్ని తీసి ఇతన్ని రక్షించాలి ముందు. సో ఓకే, ఏం చెప్తుందంటే బ్లడ్ బాడీలో ప్రతి ఆర్గాను, మన శరీరంలో ప్రతిదీ కూడా ఖచ్చితంగా మెదడు చెప్పింది వినాల్సిందే.
అల్టిమేట్గా బ్రెయినే శాసిస్తుంది. సో మెదడు ఏం చెప్తుందంటే పలానా రాజశేఖర్ దగ్గర, పలానా వ్యక్తి దగ్గర బ్లడ్లో 4 గ్రాముల బ్లడ్లో 12 గ్రాముల షుగర్ ఉంది, ఉండాల్సింది 4 గ్రాములే, 8 గ్రాములు ఏం చేయాలి? 100 మోడల్స్ ఆఫ్ టూల్స్లో ఫస్ట్ ఏం చేస్తుందంటే మన బాడీలో అత్యధికంగా ఉండేది బ్లడ్ వెజల్స్ మేడం. దాన్ని దమన్లని, సిరలని, అవి అని. ఈ బ్లడ్ అనేది కేవలం ట్రాన్స్పోర్టరే. ఇది ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, ఏ టు జెడ్ అన్నిటిని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సో ఇది ట్రాన్స్పోర్ట్ చేసుకుంటా తీసుకెళ్తుంది. కాబట్టి బ్లడ్ ఏం చెప్తుందంటే ఇంత గ్లూకోజ్ ఉండకూడదు బాడీలో, కాబట్టి ఈ గ్లూకోజ్ ఎక్కడో చోట డిపాజిట్ చేయండి అంటది. సరే, ఓకే, బ్లడ్ డిపాజిట్ చేయాలి కాబట్టి మెదడు ఆజ్ఞ శిరసావహిస్తుంది బ్లడ్. ఓకే, ఎక్కడ అంటే మన బాడీలో భూమిని చుట్టూ కొలత 2.5 సార్లు చుట్టే అంత బ్లడ్ వెసల్స్ ఉన్నాయి. అంత పొడుగు ఉంటాయి మన అన్ని అట్లా కలుపుకుంటా పోతే. అది క్యాపిలరీస్, వెయిన్స్, ఆర్టలరీస్, ఇవన్నీ సో ఏమన్నా కానీ వీటిలో డిపాజిట్ చేయమని ఎప్పుడైతే మెదడు చెప్పిందో, ఈ బ్లడ్ వెసల్స్లో ఈ ఎక్సెస్ షుగర్ని, 8 గ్రాముల ఎక్సెస్ షుగర్ని డిపాజిట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇవి చేసుకుంటూ వెళ్తా ఉంటే వెయిన్స్ ఏమవుతాయి అంటే హార్డ్ అవుతాయి మేడం గారు. ఎప్పుడైతే హార్డ్ అవుతున్నాయో, హార్డ్ అవుతా ఉంటాయి, నరాలు, దమనలు, సిరలు వీటిలో హార్డ్ అవుతా ఉండేసరికి ఈ బ్లడ్ ఫ్లో రేటు గుండెకి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్రీగా ఉండదు కదా. ఈ నరాలు ఇవన్నీ వెయిన్స్ ఇవన్నీ హార్డ్ అవుతా ఉండేసరికి గుండెకి చాలా కష్టమైంది. ఇవన్నీ ఎట్లా ఏంటి? ఆటోమేటిక్గా మనం బీపీ చెక్ చేస్తే విపరీతంగా పెరిగింది. కంగారు పడిపోతాం. ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా బీపీ చూస్తూ ఎంత బీపీయా అని చెప్పి వెంటనే బీపీ ట్యాబ్లెట్స్ వేసుకోగానే బీపీ తగ్గిద్ది. ఎందుకు తగ్గుతుంది? అక్కడేమి బ్లడ్లో ఉన్న షుగర్ని ఏమి తీసేయట్లా. బీపీ ట్యాబ్లెట్స్ ఏం చేస్తాయి అంటే హార్ట్ ఫంక్షన్, ఒక మోటార్, మీరు ఆ మోటార్ని హెచ్పిని తగ్గించారు, స్లోగా పంప్ చేస్తుందా లేదా? సో అట్లా మనకేమవుతుందంటే పూర్తిగా అసలు ఉన్న స్పీడ్తో పోల్చుకుంటే ఇంకా తక్కువ. ఎప్పుడైతే ఈ బీపీ ట్యాబ్లెట్స్ తీసుకున్నామో హార్ట్ వీక్గా పంపిణీ చేస్తుంది. టెస్ట్ చేయగానే బీపీ ట్యాబ్లెట్స్ ఇవ్వగానే మాకు బీపీ తగ్గింది అనుకుంటాం. కానీ అసలు రూట్ కాజ్ నేను చెప్పాను కదా మీకు, అక్కడ షుగర్ అనేది ఆ వెసల్స్లో స్టోర్ అయిపోతా ఉంది. సో అస్సలు అవ్వనే అవ్వదు. ఇక ఈ ఇప్పుడు ఏమవుతుంది, మెదడు లాభం లేదులే అని చెప్పి రెండో టూల్ తీసుకుంటుంది. అరే, బ్లడ్ వెసల్స్లో డంప్ చేస్తుంటే బ్లడ్ వెసల్స్ ఇవన్నీ చాలా ఇబ్బంది అవుతుంది, హార్ట్కి చాలా ఇబ్బంది అవుతుంది, ఇట్లయితే ఇతను బతకడు, ఎట్లా రక్షించుకోవాలి శరీరాన్ని అని చెప్పి రెండో టూల్స్ తీసి వేరే వేరే బ్లడ్ వెసల్స్ వద్దు, మీరు సెల్స్, మన ప్రతి ఒక్క మనిషిలో 70 నుంచి 80 ట్రిలియన్స్ సెల్స్ ఉంటాయి మేడం గారు, అంటే కణాలు. బ్లడ్స్లో వద్దు, మీ సెల్స్లో డిపాజిట్ చేసుకోండి షుగర్ని, ఈ 8 గ్రామ్స్ అని చెప్పేసి మైండ్ క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. క్లియర్గా ఇన్స్ట్రక్షన్, మైండ్ మాట వినాల్సిందే శరీరం. ఓకే, బ్లడ్ తీసుకెళ్ళి ప్రతి సెల్ దగ్గరికి వెళ్ళింది, ప్రతి సెల్ దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టింది. ఇట్లా మన మైండ్ చెప్పింది, మీరు ఈ ఎక్సెస్ షుగర్ని మీ దాంట్లో డిపాజిట్ చేయమని అని అడిగితే సరే అని చెప్పి ఓకే, వీటిని సెల్స్లో ఆ షుగర్ని తీసుకోవడానికి ఉండే టెక్నికల్ వాడు రిసెప్టర్స్. ఆ రిసెప్టర్స్ ఓకే, మీరు చెప్పింది మేము వింటాం, తీసుకుంటామని చెప్పి ఆ రిసెప్టర్స్ అన్ని ఓకే అని తలుపు తెరుస్తాయి. తలుపు తెరిస్తే ఆటోమేటిక్గా బ్లడ్లో ఉండే షుగర్స్ అన్ని సెల్స్లో డిపాజిట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనిషి రక్షించాలి మేడం. ఎప్పుడైతే గ్లూకోజ్ అనేది ఎక్కువ తక్కువ అయినా మనిషి చచ్చిపోతాడు, అందులో డౌట్ ఏం లేదు. ఇది 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 ఫండమెంటల్. అందుకే చాలా మంది ఇప్పుడు హార్ట్ స్ట్రోక్స్, కార్డియాక్స్ ఇవన్నిటి వేరే వేరే కారణాలు నేను చెప్తాను. అల్టిమేట్గా ప్రతి ఒక్కరు డయాబెటిక్. ఈ డయాబెటిక్లో ఏంటంటే షుగర్ని 100% మెయింటైన్ చేసుకోవాల్సిందే, ఎక్సెస్ ఉన్నది డిపాజిట్ అవ్వాల్సిందే, లో ఉంటే మళ్ళీ షుగర్. అందుకే కదా కళ్ళు తిరిగి పడిపోయే వాళ్ళందరికీ మనకి గ్లూకోజ్ ఇస్తారు.
ప్రతి మనిషికి. సో ఎప్పుడైతే అయితే ఇక్కడ చిన్న భగవంతుడు చిన్న మెలిగి పెట్టాడు మేడం గారు. భగవంతుడు ఏం చే అది మన శరీరానికి ఇచ్చిన ఇదేంటంటే, మనం ఎప్పుడైతే గ్లూకోజ్ని డిపా అన్ని సెల్స్లో డిపాజిట్ చేయాలంటే ఇన్సులిన్ అనే హార్మోన్ ముఖ్యం. ఈ ఇన్సులిన్ హార్మోన్ బీటా సెల్స్లో ప్రొడ్యూస్ అయింది. ఇది ప్యాంక్రియాస్లో ఉంటుంది. ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ అనేవి ఈ ఇన్సులిన్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఎప్పుడైతే ఈ సెల్స్ మనం లోపలికి తీసుకుంటామో, ఈ సెల్స్ అన్ని ఇవన్నీ లోపలికి తీసుకుంటాయో, ఈ బీటా ఇన్సులిన్ హార్మోన్ ఎంత ఉంటే అంతే ఈ రిసెప్టర్స్ తీసుకుంటాయి. మరి ఎక్సెస్ గ్లూకోజ్ అంతా అప్పుడు మెదడు ఏం చేస్తుంది? లాభం లేదు, నువ్వు ఎక్కువ ఇన్సులిన్స్ ప్రొడ్యూస్ చేయాలి అని ఖచ్చితంగా ఇస్తుంది. ఆటోమేటిక్గా బీటా సెల్స్ ఇన్సులిన్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి. అయితే మన బాడీకి ఉన్న ఇదేంటంటే, ఎంత ఎంత ఎక్సెస్ గ్లూకోజ్ ప్రొడ్యూస్ చేస్తుందో అన్ని యూనిట్స్ అంత యూనిట్స్తో ఇంకొక హార్మోన్ ఆటోమేటికల్గా మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది. అది ఐజిఎఫ్ అంటారు మేడం, ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్ అని. హలో హలో ఎస్ సార్, ఎస్ సార్, వినిపిస్తుంది. వినపడుతుందా మేడం? ఎస్ సార్. ఆ, అదే ఈ ఇన్సులిన్ తో పాటు మేడం గారు ఐజిఎఫ్, ఎక్స్ట్రా ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్ అని ఈ రెండు ప్రొడ్యూస్ చేస్తే 30 యూనిట్స్ ఐజిఎఫ్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఐజి ఈ ఐజిఎఫ్ ఏంటంటే, ఆ, ప్రతిదీ మనకి ఇప్పుడు బాడీ ఒక సపోర్ట్ నేనున్నాను 5.8, 5.8 నేను పెరిగాను. నేను పెరగడానికి ఐజిఎఫ్ ముఖ్యం. ఐజిఎఫ్ నెయిల్స్ గ్రోత్ ఏదైనా గ్రోత్ అవ్వాలంటే ఐజిఎఫ్ ప్రొడ్యూస్ అవ్వాల్సిందే. సో కానీ ఒక ఏజ్ వచ్చినాక ఐజిఎఫ్లో నా హైట్ ఏం గ్రో అవ్వదు, నా వేరే ఎంతవరకు గ్రో అవ్వాలి అంతవరకు గ్రో అవుతుంది. కానీ ఈ ఎక్సెస్ ఐజిఎఫ్ ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవుతుందో ఇవి బాడీ ఆర్గాన్స్లో స్టోర్ అవుతాయి ఆటోమేటిక్గా. ఆ ఇంగ్లీష్ పరిభాషలో పిలుపు ఈ ఐజిఎఫ్ వల్ల వచ్చిన హలో చెప్పండి సార్, వినిపిస్తుంది. ఈ ఐజిఎఫ్ వల్ల వచ్చిన గ్రోత్ ఫ్యాక్టర్ వల్ల ఏంటంటే ఈ ఆర్గాన్స్ లో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఎప్పుడైతే ఈ ఇన్ఫ్లమేషన్ వస్తుందో, ఎందుకగా అని హెయిర్ ఏం పెరగదు, టకటకాయం ఏం పెరగదు, నువ్వేం రోజు ఎక్సెస్ గా తినేస్తున్నాము, ఆటోమేటిక్ ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వాలి, ఇన్సులిన్ ప్రొడ్యూస్ ఐజిఎఫ్ ప్రొడ్యూస్ అవ్వాలి. ఈ ఐజిఎఫ్ ఎక్కడెక్కడ ఇన్ఫ్లమేషన్ కలిగిస్తుంది మేడం. ఈ ఇన్ఫ్లమేషన్ అనేది ప్రతి ఒక్క జబ్బుకి కారణం. దీనికి దాదాపు మీరు ఈ ఇన్ఫ్లమేషన్కి ఎటువంటి మందు లేదు. అల్లోపతిలో అసలు మెడిసినే లేదు దీనికి, ఈ ఐజిఎఫ్కి. ఎందుకంటే ఇది ఎక్కడైతే ఏ అవయవంలో అయితే పెరుగుతుందో ఆ అవయవానికి ఐటిస్, మనకి పేరు చివరిలో ఎట్టయితే ఒక 4 ఉంటాయో అట్లా ఇంగ్లీష్ వాళ్ళు ఏంటంటే అన్నిటికీ ఐటిస్ అని పేరు పెట్టారు. సపోజ్ ఈ ఎక్కువ తినేస్తున్నావు, ఐజిఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఐజిఎఫ్ మన బాడీకి ఉన్న పరిస్థితులు, మన వాతావరణం, మన నిద్ర, ఈ హ్యాబిట్స్ వల్ల ఏ అవయవంలో ఎక్కువ స్టోర్ అయితే ఆ అవయవంలో ఇన్ఫ్లమేషన్ వచ్చి ఆ అవయవంలో విపరీతమైన పెయిన్స్ వస్తాయి. ఇది సపోజ్ స్టమక్ లో పేరుకుంటుంది గ్యాస్ట్రైటిస్, ఐటిఐఎస్. తర్వాత ఎముకల్లో ఆర్థరైటిస్, కళ్ళల్లో కంజక్టివైటిస్, బ్రాంకైటిస్, కొలనైటిస్, వెజనైటిస్, అసలు అన్నిటికీ దాదాపు 2500 పదాలు ఉన్నాయి మేడం ఐటిస్ అనే పదం మీద. ఈ ఐటిస్ ఎక్కడ ఇన్ఫ్లమేషన్ వస్తే అక్కడ వీటికి మెడిసిన్స్ లేవు ఇంగ్లీష్ మందులు, ఇంగ్లీష్ వాటిలో. ఎందుకంటే మీ నేను ఎందుకంటే ఖచ్చితంగా ఈ విషయంలో చెబుతున్నానంటే, 4 రోజులు 10 రోజులు మెడిసిన్స్ తిని నాకు తగ్గింది, నాకు మెడిసిన్స్తో పని లేదు అని చెప్పి ఈ ప్రపంచంలో ఎవరినైనా తీసుకొచ్చి చెప్పండి, నేను అసలు క్లాసే మానేస్తా. అంతా నేను ఖచ్చితంగా చెప్తున్నా. జీవితాంతం మందులు తినాల్సిందే. ఈ ఇన్ఫ్లమేషన్కి ఇంగ్లీష్లో మందులు లేవు, ఈ ఇన్ఫ్లమేషన్కి మందులు తినాల్సిందే, ఈ మందులు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని మనం పడాల్సిందే. సో అంటే ఏంటంటే నేచర్లో ఏంటంటే ప్రతి ఒక్కరు డయాబెటిక్. అంటే ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంటే మనం హెల్దీగా ఉండాలంటే మన ఫుడ్ హ్యాబిట్సే మెయిన్, మన ఆహారమే మెయిన్. అందుకే పూర్వం
ఆ, ఎంతో ఆలోచించే మనకి నాన్ వెజ్ వద్దు పెద్దవాళ్ళంతా పెట్టింది. ఇప్పుడు అన్నీ ఇంకా రకరకాలుగా మనం తినేస్తున్నాం. అయితే ఓకే, ఓవరాల్గా ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ని మనం కంట్రోల్ చేసుకుంటే మనకి ఈ ప్రాబ్లమ్స్ రావు. కానీ ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ జంక్ ఫుడ్స్ వల్ల వీటి వల్ల ఇప్పుడు తర్వాత ఇప్పుడు తినే ఫుడ్ కూడా మంచిది కాదు. దాని మీద కూడా నేను చెప్తాను. ఇవన్నీ ఒక క్లాస్లో ఒక పూట అయ్యేవి కాదు. ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వీటి వల్ల ఓవరాల్గా ఏంటంటే ఈ ఐటీస్ ఎప్పుడైతే ఈ ఐజీఎఫ్ ఎక్స్ట్రాగా పెరిగి ఏ అవయవంలో మనకు చేరుకుందో ఆ అవయవంలో విపరీతమైన పెయిన్స్ వచ్చి విపరీతమైన హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి మేడం గారు. సో ప్రతి హెల్త్ అండ్ కళ్ళకైతే కంజక్టివైటిస్ అంటున్నాము, బ్రాంకైటిస్, లంగ్స్ అయితే బ్రాంకైటిస్ అంటున్నాము. ఇంకా అసలు దానికి అన్నిటికీ 2500 జబ్బులు ఉన్నాయి. అవన్నీ చదవాలంటే సరిపోయింది. సో అవును. అంత అన్నిటికీ ఐటిస్ ఐటిస్ ఐటిస్. ఈ ఇన్ఫ్లమేషన్కి ఇంగ్లీష్లో మందులే లేవు. దానికి ఏంటంటే వీళ్ళు పెయిన్ కిల్లర్స్ ఇవ్వటం, యాంటీబయాటిక్స్ ఇవ్వటం, ఇవి స్టార్ట్ చేశారు. ఈ పెయిన్ కిల్లర్స్ యాంటీబయాటిక్స్ తిన్న కాడి నుంచి ఇంకా కాంప్లికేషన్స్ పెరిగి ఇంకా వేరే 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 హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అన్నమాట. సో అందుకని మన ధ్యా మనం హెల్దీగా ఉండాలంటే కొంచెం మన బాడీ మీద అవగాహన ఖచ్చితంగా కలిగి ఉండాలి ప్రతి పర్సన్. ఇందులో ఖచ్చితంగా మనకి ఈ ఫుడ్ ఫుడ్ విషయంలో ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. మనం రీజనల్ అండ్ సీజనల్ ఫుడ్స్ తినడానికి ముందు ఇంట్రెస్ట్ చూపించి అవే తినాలి. రీజనల్గా ఉండే ఫుడ్స్, ఆహారం ఖచ్చితంగా మనం తింటే మనం ఖచ్చితంగా 100% సక్సెస్. మనకున్న ప్రాబ్లమ్స్లో 80% పోతాయి మేడం గారు. ఇంక తర్వాత ఈ ఆ, ఈ హైటిస్లో ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఇవన్నీ సాల్వ్ చేసుకున్నాక నిదానంగా మనం ఆలోచించుకొని చేయాల్సింది ఏంటంటే రెండోది హైయెస్ట్ హెల్త్ ఇంపాక్ట్ రెండు కారణాల వల్ల పాడు చేసుకుంటున్నారు మేడం గారు జనాలంతా. ఒకటి వ్యాక్సినేషన్. వ్యాక్సినేషన్ అనేది వ్యాక్సినేషన్లో గ్రిఫిన్ ఆక్సైడ్ అనే ఒక భయంకరమైన విష పదార్థం మనం కరోనా టైం తీసుకున్నారు. ఈ వ్యాక్సినేషన్ ఎంత డేంజర్ అంటే అసలు వ్యాక్సినేషన్తో మనకు పని లేదు. మన సహజ రక్షణ వ్యవస్థ మన బాడీని ఇది డైవర్ట్ చేస్తుంది పూర్తిగా. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ సహజ రక్షణ వ్యవస్థను చిన్నాభిన్నం చేసుకుంటున్నాం మనం ఈ వ్యాక్సినేషన్ తీసుకోవటం వల్ల. ఆ, అసలు బ్రెయిన్కి అర్థం కాదు అసలు ఈ వ్యాక్సినేషన్ ఏంటి. ఎందుకంటే శరీరంలోకి ఏదైతే వస్తుందో దాన్ని మనం 100% అది బయటికి మనం క్యూర్ చేసుకుని ప్రొటెక్ట్ చేయాలని బ్రెయిన్ చూస్తుంది. అట్లాంటి శరీరంలో నువ్వు వ్యాక్సినేషన్ అని చెప్పి ఒక రకమైన విష పదార్థాన్ని మనం ఎక్కించుకుంటున్నాం. అప్పుడు బ్రెయిన్ ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలో నిజంగానే తెలియదు. అందుకని ఈ సహజ రక్షణ వ్యవస్థలన్నింటినీ పాడు చేసుకుంటా మనం బాగా ఇబ్బంది చేసుకుంటున్నాం ఒకటి. రెండోది ఇంకొక అత్యంత ఇంపార్టెంట్ మన శరీరాన్ని ఆరోగ్యాన్ని పాడు చేసేది ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ మీద ఉన్నారు. మనం చాలా మందిని దీన్ని లెక్కలోకి తీసుకోం. ప్రతిదీ కూడా ప్రతి ఒక్క వస్తువుకి, ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ వస్తువుకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఖచ్చితంగా మనిషిని బాడీని చేంజ్ చేస్తుంది. ఇది చాలా మంది తెలియదు. ఇవాళ 5G రేడియేషన్ వచ్చింది. 5G టవర్స్ వచ్చినాయి. ఆ 5G టవర్స్ వల్ల ఎంత రేడియేషన్ అంటే 5G రేడియేషన్ ఏంటి, కరెంట్ ఏంటి, ల్యాప్టాప్స్ ఏంటి, ఫోన్స్ ఏంటి, ఇవన్నీ రేడియేషనే. ఇవన్నీ ఖచ్చితంగా మానవ శరీరం మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఇవన్నీ మనం చాలా లైట్గా తీసుకుంటాం. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ ఒకటి, ఈ వ్యాక్సినేషన్ వచ్చి ఈ రెండు ఎప్పుడైతే మన బాడీలోకి మనం నెగ్లెక్ట్ చేస్తున్నామో ఇవన్నీ కూడా మన బాడీలో ఉన్నటువంటి అన్నిటిని పాడు చేస్తున్నాయి. మన బ్రెయిన్ కూడా ప్రతిదీ కూడా ఎలక్ట్రిక్ పల్సెస్ ద్వారానే శరీరాన్ని కంట్రోల్ చేసుకుంటుంది. మనం ఎప్పుడైతే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్కి దగ్గరగా ఉన్నామో మన బాడీలో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ పల్స్ చాలా ఇంపైర్ అవుతాయి, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. సో అందువల్ల అన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు ఇవన్నీ వచ్చినాయి. ఇంక మూడో అత్యంత పెద్ద కారణం మనం ఫుడ్ అండ్ వాటర్ అడల్ట్రేషన్. మనం తినే ఆహారం, మనం తినే వాటర్ కూడా చాలా ఇవాళ చాలా ఉన్నాయి. మనం చాలా మంచిదని క్యాంగన్ వాటర్, మినరల్ వాటర్ తాగుతున్నాం. అది అది నేచర్లో లేదు మేడం. అసలు దానివల్ల చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తున్నాయి. ఇప్పుడు అది చెప్తే ఎవరు నమ్మరు. కాబట్టి ఇవన్నీ సైంటిఫిక్ ప్రూఫ్స్ ఉన్నాయి. ఇవన్నీ మెడికల్ జర్నల్స్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు మన మెడికల్ జర్నల్స్లో ఎందుకు ఉన్నాయి. ఇవన్నీ పక్కా ఆధారాలతో మీకు పక్కా డేటాతో నేను ఇవ్వగలుగుతాను ఇవన్నీ. సో ఎప్పుడైతే ఈ వ్యాక్సినేషన్ ఒకటి, ఈ ఈ రెండు ఈ మెయిన్ కారణం ఈఎం ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ ఒకటి, ఈ 5G రేడియేషన్ ఒకటి, ఇవన్నీ మెయిన్ కారణాలు మన శరీరం మీద మనకి బాగా ప్రభావం చూపించి మన హెల్త్లో విపరీతంగా వస్తున్నాయి. ఓకే,
మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ గురించి పట్టించుకోము. మన ఫుడ్ అండ్ వాటర్ అడల్ట్రేషన్ గురించి మనం పట్టించుకోము. మనం తీసుకున్న డాక్టర్లు చెప్పిన ప్రకారం వ్యాక్సినేషన్ ఈ మూడు తీసుకుంటున్నాం. ఖచ్చితంగా హెల్త్లో తేడా వస్తుంది. ఎక్కడ ఎత్తుక్కుంటున్నాం మేడం గారు? పరిగెత్తుకుంటా మనం జిమ్ వాకింగ్ చేస్తే యోగా చేస్తే హెల్త్ వచ్చింది అనుకుంటున్నారా? ఖచ్చితంగా దాంట్లో కొంత మార్పు అయితే తీసుకురాగలుగుతాం కానీ మేడం గారు అసలు రానే రాదు మనకి. హెల్త్ అనేది మనం పరిగెత్తితేనో జిమ్కి వెళ్తేనో లేదా యోగా చేస్తేనో హెల్త్ రాదు. మనం మన శరీరానికి సంబంధించినటువంటి ఈ మెయిన్ ప్రాబ్లం వీటిని మనం ఖచ్చితంగా పట్టించుకుంటేనే మనకున్న సమస్యలు మాత్రం ఖచ్చితంగా తీరతాయి. సో ఒక్కొక్కరు ప్రతి ఒక్క ధ్యానులు కూడా ఇందులో ఆలోచించాల్సిందంటే ఈ పిల్లలకి హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ అలోపతి డాక్టర్స్ని గుడ్డిగా నమ్మేసుకొని ఆ వ్యాక్సినేషన్ వాళ్ళు చెప్పినట్టు వేయించుకొని పిల్లల ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని మనం ఈ ఈఎంపి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ గురించి మనం తెలుసుకోకుండా అవగాహన లేకుండా మనం చేసే ప్రతిదీ కూడా మన హెల్త్ మీద ఇంపాక్ట్ పడుతుంది. దీనికి సొల్యూషన్గా ఎక్కడెక్కడో ఎత్తుకుంటే రాదు మేడం గారు. హెల్త్ అంతా పాడైపోయిన తర్వాత మనం ఆ, ఎక్కడికో పరిగెత్తుకొని ఏ డాక్టర్ చెప్పినట్టు ఏ ఆయుర్వేద క్లినిక్లోనో లేకపోతే ఇంకో చోట అట్లా కొనుక్కుంటే దొరికేదైతే కాదు. కాకపోతే ఓకే, ఇప్పుడున్న సమకాలిక ప్రపంచంలో ఇవి మనం ఆలోచించుకుంటా మనం కొన్ని అవాయిడ్ చేయలేము, కొన్ని కానీ మినిమం అవగాహన కలిగి ఉంటేనే మనం హ్యాపీగా హెల్తీగా ఉండగలుగుతాము. ఈ ఒక్క విషయంలో మీకు 100% క్లారిటీ నేను ఇవ్వగలుగుతాను. సో అదొకటి. రెండోది ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన హీలింగ్ సిస్టము ప్రతిదీ కూడా ఎక్స్టర్నల్గా మనం తినే మెడిసిన్స్ వల్ల వీటి వల్ల మనకు రాదు మేడం గారు. ఖచ్చితంగా మనం మన బాడీలో హీలింగ్ పవర్ అనేది మన ఇన్నర్ శక్తి, అంతర్గత శక్తిలో నుంచే వచ్చింది. అంటే మన మెదడే మన బాడీని రక్షించగలుగుతుంది. సో మెదడుకి మనం టైం ఇవ్వాలి. సో మన బ్రెయిన్ చెప్పింది మనం ఫాలో అవ్వాలి. సో అదే కదా ఇప్పుడు పత్రి గారు కూడా చెప్పింది అదే కదా. మనకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనం సొంతంగా మనం సిస్టాన్ని ఎటువంటి మెడిసిన్స్ లేకుండా మనం క్యూర్ చేసుకోవచ్చు, ధ్యానం ద్వారా క్యూర్ చేసుకోవచ్చు అని పత్రి గారు చెప్పిన మెయిన్ సిద్ధాంతం ఇదే మేడం గారు. కాకపోతే ఇది నేను ఎక్స్ప్లెనేషన్ చేసి చెప్పగలుగుతున్నాను అంతే. ధ్యానం ఏ జబ్బు వచ్చినా ధ్యానం చేయండి, ధ్యానంలోనే అన్ని తగ్గుతాయని పత్రిక గారు స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే వారికి హయ్యర్ నాలెడ్జ్ ఉంది. అల్టిమేట్గా అదే కదా నాలెడ్జి. సో ఇప్పుడు ఆయన చెప్పిన దాన్ని నేను కొంచెం మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. సో నెక్స్ట్ ఈ ఈ హెల్త్ ఇష్యూ ఇంకా తర్వాత ఎన్నో ఉన్నాయి, రకరకాల కారణాలు ఉన్నాయి. ప్రతి ఒక్క మనిషి కూడా చూసుకోవాలి. ఆ, ఓకే, మరి వ్యాక్సినేషన్ తీసుకున్నాం, దాన్ని ఎట్లా అవాయిడ్ చేసుకోవాలి ఇవన్నీ నేను ఆల్రెడీ అప్పుడు నేచురల్ మెడిసిన్స్లో చెప్పాను. అన్ని నేచురల్ మెడిసిన్స్లో ఆ నేచురల్ మెడిసిన్స్ వన్ బై వన్ ఈసారి క్లాస్లో నేను కంటిన్యూగా చెప్తాను. ఆ నేచురల్ మెడిసిన్స్ మనం ఫాలో అవుతే మనకున్న హెల్త్ ఇష్యూస్లో 99.99 పోతాయి. ఈ చాలా పెద్ద పెద్ద క్యాన్సరు, చాలా చాలా పెద్ద బీపీ, షుగర్స్, మందులు తింటా ఆయనకు జీవితాంతం ఈ మందులు తినాల్సిందేనా అని బాధపడే వాళ్ళు కూడా 4 నుంచి వారం రోజుల్లో ఆ మెడిసిన్స్ అన్నీ మానేసి పూర్తిగా రివర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే అట్లా చేసుకోవచ్చు నేచురోపతిలో ఉన్న గొప్పదనం అదే. సో నేచురోపతి గొప్పదనాన్ని అర్థం చేసుకుంటే మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ ఒక్క విషయంలో మాత్రం ప్రతి ఒక్క ధ్యానులు కూడా ఆలోచించాలి. ఇంకొక పెద్ద రీజన్ నేనేం చెప్తానంటే చిన్నపిల్లలు పిల్లల విషయంలో ఏంటంటే మేడం గారు, మనం ఆలోచించాల్సింది ఏంటంటే నాలుగే వస్తాయి జబ్బులు. ఏ మనిషికైనా నాలుగే వస్తాయి మేడం. ఒకటి వాంతులు విరోచనాలు, దగ్గు జలుబు, జ్వరాలు, దగ్గు జలుబు, వాంతులు విరోచనాలు. ఈ 4 తప్పితే వేరే రావడానికి అవకాశమే లేదు ఎవరికి వచ్చిన పిల్లల్లో. సో ఈ 4గిటిని మెడిసిన్స్ చేసి తగ్గించుకోకూడదు మేడం గారు. నేను ఎటువంటి యాంటీబయాటిక్స్ కానీ ఎటువంటివి కానీ వేయకుండా వీటిని నేచురల్ పద్ధతుల్లో మట్టి నీళ్ళ ద్వారా ఈజీగా తగ్గించుకోవచ్చు. చాలా సులభమైన పద్ధతులు. ఇంత సులువా అనుకుంటాం మనం, అది ఇంత కూడా కష్టం లేదు. అట్లా తగ్గించుకున్న రోజు మనకి అన్నీ పోతాయి, అన్నీ చక్కగా తగ్గిపోతే హ్యాపీగా మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా తగ్గించుకోవచ్చు. అయితే ఏంటంటే కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే మనకు కాన్ఫిడెన్స్గా ఉంటుంది, మనం ఓన్గా ఉండదు. ఓన్గా చేయాలనుకుంటే మనం కంగారు పడిపోతాము. ఎందుకంటే పిల్లలకి ఏదైనా అయితే ఎవరూ తట్టుకోలేం కదా, అమ్మో అనుకుంటే పరిగెత్తుకుంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం. వాళ్ళు ఇచ్చే యాంటీబయాటిక్స్ వాటి వల్ల ఈ ఇంకా కాంప్లికేషన్స్ పెరగటమే కానీ తగ్గవు.
నేచురల్ పద్ధతిలో కనుక ఇవి తగ్గించుకుంటే ఫర్దర్గా ఏం రావు. ఎందుకంటే ఈ నాలుగు జబ్బులకి వచ్చే వాటికి వాళ్ళు డోలో కానీ పారాసెటమాల్ కానీ లేకపోతే చిన్న చిన్న మెడిసిన్స్, వాటి వల్ల విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్, విపరీతమైన కాంప్లికేషన్స్ తర్వాత వస్తాయి. మనం ఏంటంటే దానికి దీనికి లింక్ పెట్టుకోం కాబట్టి జ్వరం వస్తాం, ఒక పారాసిటమాల్ ఊరికే తగ్గింది, తగ్గదని నేను అంటల్లా. కానీ తర్వాత ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే క్రానిక్ వెళ్ళిపోతాం. సో ఈ అక్యూట్ ప్రాబ్లంగా వచ్చే ఈ నాలుగింటిని కనుక నేచురల్గా తగ్గించుకుంటే ఆ పర్సన్ హెల్దీగా చక్కగా ఉంటారు. అందుకని కొంచెం నేను ఓకే, మనం మందులు తినడానికి అలవాటు పడ్డాము, చెప్పినా నమ్మము, ఒక స్టేజ్లో ఉన్నాము. ఆ, ఆ, చెప్పగానే తగ్గుతాయా ఇది. కనీసం పిల్లల విషయంలో మనం జాగ్రత్తలు తీసుకుంటే, మట్టి నీళ్ళ ద్వారా కనుక పిల్లలకి తగ్గించుకోగలిగితే ఈ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ అన్ని పిల్లలకి తగ్గి హెల్దీ ఉంటారు. సో ఎటువంటి మెడిసిన్స్ వాడకుండా మట్టి నీళ్ళ ద్వారానే తగ్గించుకోవాల్సిందని నేను ధ్యానులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. హలో. ఎస్ సార్. ఆ, మేడం గారు అది. సో స్థూలంగా నా క్లాస్ ఇవాళంతే చెప్తున్నాను మేడం గారు. తర్వాత ఈసారి ఎప్పుడన్నా నేచురల్ మెడిసిన్స్ అవన్నీ చెప్తాను. వన్ బై వన్ ఇంకా ఏదో మీరు మాట్లాడండి. ఓకే సార్, ఎందుకు వీడియో రావట్లేదు? నెట్వర్క్ ఇష్యూ. నెట్వర్క్ ఉంది మేడం ఇక్కడ కొంచెం. ఓకే. నెట్ ప్రాబ్లమే ఉంది ఇక్కడ. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు సమస్యలు అనేటివి అనారోగ్యము అనేది ఎలా వస్తుంది, మన శరీరంలోకి అది ఎలా ప్రవహిస్తుంది, ఆ వచ్చిన సమస్య ఎలా స్ప్రెడ్ అవుతుంది, దాని యొక్క కారణాలు, పైగా ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి మనకు పెద్దగా అంటే వాటిని ఇంకా వీళ్ళు ఓపెంతగా చూపించేస్తున్నారు. ఐటీసీ సమస్యలు అంటే వాటికి ఎందులోనూ మందు అనేది లేదు. ఏదైనా జస్ట్ కంట్రోల్ చేయడమే కానీ నివారణ కంప్లీట్గా లేదు. కాబట్టి ఈ వ్యాక్సినేషన్ వల్ల కానీ ఒకటి మేడం, లేకపోతే ఏ సార్. ఒక్కటైతే నేను 100% నేచురోపతి డాక్టర్గా నేను చెప్తున్నా మేడం గారు. హీలింగ్ అనేది అంటే మీకు ఏదైనా క్యూర్ అంటూ వస్తే మీ ఇన్నర్ బాడీ, మీ అంతర్గత శక్తి నుంచి, మీ శరీరంలో నుంచి మీకు రావాలి. కానీ బయట మీరు ఎవరో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ కొనుక్కొని అవి తింటే రాదు మేడం గారు. ఉమ్. మన బ్రెయినే అస్సలు అసలు అదంతా క్వశ్చనే లేదు, సొల్యూషన్. దానికి ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ విపరీతంగా వస్తాయి. అదే ఒక సార్. మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు మేడం గారు, ఏ మందులు తింటారు, అది తగ్గదు. ఈ డాక్టర్ ఇంకొకళ్ళు ఎవరో చెబుతారు, ఈ డాక్టర్ బట్టి ఇది, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళావు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంకోటి. లేదంటే మీ అవయవంలో ఏంటంటే ఈ వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ మారుతూ ఉంటాయి. మీరు హార్ట్కి ఏదో ఉమ్, ప్రాబ్లం వచ్చిందని హార్ట్ టాబ్లెట్స్ తింటారు, హార్ట్లో ప్రాబ్లం ఖచ్చితంగా కనబడకుండా పోయిద్ది. మీకు కిడ్నీలో ప్రాబ్లమ్స్ లేకపోతే లంగ్స్లోనూ స్టార్ట్ అవుతుంది. మీరు లంగ్స్ డాక్టర్ దగ్గరికి వెళ్తా ఉంటారు, మళ్ళీ లంగ్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాడేదో మందులు ఇస్తాడు, అది మళ్ళీ కిడ్నీస్లోకో లేకపోతే ఎముకల్లోకో వస్తుంది. మళ్ళీ అతని దగ్గరికి వెళ్తారు. అంటే డాక్టర్స్ని మార్చి మందులు మార్చడం ఇవే అవుతుంది కానీ ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదుగా. జీవితాంతం మందులు తినాల్సి వచ్చిన పరిస్థితులు మనం చూస్తానే ఉన్నాగా. అవును. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే, మనకి ప్రతి ఒక్కరు పర్సన్ కూడా డయాబెటికే కాబట్టి మన ఫుడ్ హ్యాబిట్స్లోనే కొంచెం మార్చుకొని ఇవన్నీ కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఇవన్నీ మనకు పూర్తిగా తగ్గుతాయి. ఉమ్. ఒకటి, కొంచెం మట్టి మనం మట్టి ఉండాలి, నీళ్ళ ద్వారా ఓపికగా ఉండాలి. తగ్గించుకోవడము. నేచురోపతిలో తగ్గనే లేదు మేడం గారు అసలు. అది మన ఆహార పదార్థాలు, ఆహార నియమంగా తీసుకునేది. అలాగే ఎక్కువ వైఫై అనేది వాడకపోవడము, ఈ ఫోన్లకు ఆ, దీనిలకు దూరంగా ఉండడము. ఈవెన్ రాత్రిపూట కూడా ఆ. పక్కనే పెట్టుకొని పడుకుంటూ ఉంటారు, అది కూడా అవాయిడ్ ఆ. చేసి ఆరు వైఫైలోని మీటర్లు సాధ్యమైన 6 మీటర్ల దూరంలో పెట్టుకోవాలి మేడం గారు. సెల్ ఫోన్ పెట్టుకోవాలి, కి వైఫై అయితే ఆఫ్ చేసుకోవాల్సిందే. ఆఫ్ చేసుకోవాల్సిందే. ఇలాంటి ఇప్పుడు జాగ్రత్తలన్నీ 5G తీసుకుంటే. రేడియేషన్ టవర్స్ ఉన్నాయి చూడండి మేడం గారు. ఆ 5G రేడియేషన్ టవర్లు విత్ ఇన్ 500 మీటర్స్ లో ఉండే మనుషులు అతి త్వరగా విపరీతమైన హెల్త్ ఇష్యూస్ కి, విపరీతమైన మెంటల్ ప్రాబ్లమ్స్ కి వాళ్ళ ఉమ్, లైఫ్ స్పాన్ కూడా బాగా తగ్గింది. చాలా ఉమ్, ఊళ్ళలో ఈ టవర్స్ ఉన్నాయి 5G రేడియేషన్. ఇప్పుడు ఇక్కడ మీకు అవును ఒకటి అర్థం సార్. చేసుకోవాలి మేడం, అది ఇండస్ట్రీ. మనం దాని మీద ఏం పోరాడలేము. మనకి మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. మనం అంతే. సొంత వాళ్ళకైతే తప్పలేము, అద్దెకున్న వాళ్ళైతే ఖాళీ చేసి వెళ్ళిపోండి. కనీసం 500 మీటర్స్ దూరంగానే వెళ్ళిపోవాలి వాటికి. ఉమ్. అసలు 10 రెట్లు డిప్రెషన్కి లోన్ అవుతాడంట 5G టవర్స్ కనుక మన ఇంటి పక్కన విత్ ఇన్ 500 మీటర్స్ రేంజ్ లో మనం కనుక ఉంటే.
అది ఎంత అందుకే డేంజర్. మెయిన్ కానీ కొన్ని ఇప్పుడు ఊర్లలో చూసాం జీవితంలో సార్. ఏ అలవాటు ఆ, లేనోళ్ళు కూడా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయంటే ఏ కారణాలు? వస్తున్నాయంటే ఇవి నడి రోడ్డులో పెట్టేస్తున్నారు అసలు. చుట్టూ ఇండ్లు ఉన్నాయి, మళ్ళా పెద్ద అవును, అక్కడే పెట్టేస్తున్నారు. అవునవునండి, అవును. కరెక్టే. ఎస్. ఓకే మాస్టర్స్. సారు న్యాచురోపతిలో సమస్యలు అనేవి మనకు ఆరోగ్య సమస్యలు అనేటివి ఎలా మొదలవుతాయి దాని గురించి మనకు వివరించడం జరిగింది. ఆ సమస్యలు అనేటివి మనకు లోపలికి ఎలా వెళ్తాయి, దానికి బ్రెయిన్ అనేదే ఆ సమస్యను పరిష్కారం చేస్తుంది. కానీ మనము భయంతో బయటవన్నీ తీసుకొని బయట యొక్క ఏమంటాం అలోపతి ద్వారా తగ్గుతుంది అనుకుంటున్నాము. కానీ అలోపతిలో దాన్ని కంట్రోల్ చేస్తుందే కానీ దానికి ఎక్కడా కూడా ఆ మందులకు ఒక పూర్తి నివారణ అనేది లేదు. ఏదైనా వచ్చింది అంటే లైఫ్ టైం తీసుకోవడమే, అంటే చచ్చేంత వరకు ఆ మందులు వాడేదే కానీ ఆపుదాము ఈ సమస్య తగ్గిపోతుంది దీని ద్వారా అనేది ఉండదు. అదే మీరు న్యాచురోపతి కానీ ఆయుర్వేదిక్ ఇట్లా వెళ్తే మనకు అక్కడికి కంట్రోల్ రావడము అనేది జరుగుతుంది, ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. కాబట్టి దీంట్లో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా సార్తో మాట్లాడాలనుకున్నా హ్యాండ్ రైజ్ చేయండి, మాట్లాడండి సార్తో. డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. ఆ, అంతకుముందు కూడా సార్ దీనికి మనకు రెమెడీస్ చెప్పినారనమాట నేచురోపతిలో. అయితే మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది, ఇంకా కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి మళ్ళీ సార్ మొదటి నుంచి చెప్పడం జరిగిందనమాట ఈరోజు సమస్యలు ఎలా వస్తాయి ఏంటి అనేసి. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా ఆరోగ్యపరంగా కానీ సార్తో మాట్లాడచ్చు. ఇంకా అర్థమైందా సార్ చెప్పింది? సార్ చెప్పిన సబ్జెక్ట్ మీద ఏమైనా డౌట్ ఉందా? వీడియోస్ ఆన్ చేసుకోండి అందరూ కూడా. వీడియోస్ ఆన్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సార్ చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా, అర్థమైందా లేదా ఒకసారి క్లియర్ చేసుకోండి. ఎవరికి ఏం డౌట్స్ లేవా? సార్ చెప్పింది అర్థమైందా మీకు? మీరు ఏమైనా క్వశ్చన్స్ వేస్తే ఇంకా ముందుకు వెళ్తుంది అనమాట టాపిక్. ఈరోజు చెప్పిందే కాకుండా ముందుకు వెళ్తుంది. ఇది ఒక అద్భుతమైన జర్మనీ వైద్యం అండి. జర్మన్స్ బాగా డెవలప్ చేశారు. మన భారతీయుల కంటే కూడా జర్మన్సే బాగా దీంట్లో విశేషమైన కృషి చేశారు. సో ఈ నేచురోపతి అంటే బీ విత్ నేచర్, మనకున్న హెల్త్ ఇష్యూస్ అన్నిటిని సాల్వ్ చేసుకోవచ్చు. తగ్గనిదేం లేదు మేడం గారు ఇందులో. అసలు ఇది తగ్గదు అది తగ్గదని ఏం లేదు. బట్ దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఏంటంటే కొంత మోడర్న్గా ఈ నేచురోపతిని ఇంకా మంచిగా డెవలప్ చేసుకొని చెప్పేవాళ్ళు ఉన్నారు. అలా వాళ్ళు చెప్తా మంచిగా ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు. కంపారిటివ్ అల్లోపతితో పోల్చుకుంటే హెల్దీగా మన ఆహారపు అలవాట్లతో, చిన్న చిన్న ఆహారపు అలవాట్లతో మనకున్న హెల్త్ ఇష్యూస్ అన్నిటిని కూడా సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో విపరీతంగా మందులు తిని విపరీతంగా వేరే వేరే సైడ్ ఎఫెక్ట్స్తో ఎట్రోజెనిసిస్ డిసీజెస్తో కనుక బాధపడే వాళ్ళకి కొద్దిగా లేట్ అయితేమో కానీ బిగినింగ్లో కనుక దీంట్లోకి వస్తే ఊరకే తగ్గించుకోవచ్చు మనం. అసలు తగ్గందే లేదు మేడం గారు. అసలు ఇది తగ్గిద్ది అది తగ్గద్ది ఏం లేదు. ఇంకా ఇంకా నా నా పిల్లలు అన్నీ తింటారు, మొత్తుకుంటా ఉంటాను ఎన్ని వద్దమ్మా ఫాస్ట్ ఫుడ్స్ అని, అయినా తింటానే ఉంటారు. ఏది వచ్చినా కూడా నేను పిల్లలకి నేచురల్ గానే మట్టి నీళ్ళతోనే నేను ట్రీట్మెంట్ చేసుకుంటాను. సో అందరికి అంత కాన్ఫిడెన్స్ ఉండదు, బట్ ఓకే. బట్ మనం సులువుగా చేసుకోవచ్చు. అదే. తినకుండా ఉంటే ఇంకా వెరీ వెరీ హెల్త్. నేను అదే చెప్తాను. ఎవరికి ఎవరిని నియంత్రిస్తాం మేడం గారు? నేను చెప్తాను నువ్వు ఇది వద్దు అని, ఆ వింటారు. పాటించాల్సింది మీరేగా. తీశారు కదే అక్కడ తేడా వస్తుంది పాటించే విషయాలు కదా. తీశారుగా అంతానం ఇస్తే ఇంకా తీర్థం ఎస్. లేదే. కృష్ణకుమారి గారు అమ్మ మాట్లాడారు. నమస్తే సార్. ఆ, నాకు మట్టి ట్రీట్మెంట్ అంటే నాకు అర్థం కాలేదు నేను సరిగ్గా. వినిపిస్తుందా మేడం? ఎస్ ఎస్ సార్. వినపడుతుంది, చెప్పండి. సార్ క్వశ్చన్ అడుగుతున్నారు. మట్టి నీళ్ళ అడగండి. ద్వారా అంటే ఎలా ఎలా చేసుకోవాలి అని అడుగుతున్నారు. దానికి ఒక ప్రాపర్ వే ఉంది మేడం గారు. అది మనం కొంచెం ఉమ్, స్వయంగా చేసుకుంటే మట్టి పట్టీలని మడ్ బాత్లని అట్లా, లేకపోతే వాటర్తో థెరపీ అని ఉంటాయి. అవి ఏంటంటే నేచురోపతి హాస్పిటల్స్ ఉన్నాయి.
నేచురోపతి హాస్పిటల్స్లో మీకు ఇప్పుడు మంచిన సత్యనారాయణ దగ్గర ఉన్న అట్లాంటి కొంత నేచురోపతి డాక్టర్స్ ఉన్నారు. తర్వాత డాక్టర్ రామచంద్ర రావు గారు అని ఉన్నారు నేలకొండపల్లి దగ్గర. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు కొంచెం ఎందుకంటే ఇంట్లో నేను ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఇట్లా చేసుకోవాలని చెప్పడానికి అవ్వదు కదా. సో ఆ వాళ్ళని ఫాలో అవ్వండి మీరు. ఓకే. నేచురోపతిలో ఉన్న డాక్టర్స్ ఫాలో అవ్వండి. దానివల్ల మీకు ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ న్యూట్రిషన్గా మన ఫుడ్ మార్చుకుంటేనే 80% పోతాయి మేడం గారు. మిగతా 10-20% ఈ మట్టి నీళ్ళతో మనం తగ్గించుకోవచ్చు. ఏ హెల్త్ ఇష్యూస్ అయినా, అది బీపీ కావచ్చు, అదేను షుగర్ నెట్ కావచ్చు, ఇంకోటి నెట్ కావచ్చు. వాడకూడదు అంటే ఇప్పుడు ఇంట్లో అంటే పవర్ ఇక అందరికి అవసరమే కదా, ఫోన్లో కానీ టీవీలు వాటన్నిటికి కానీ. వాటన్నిటికి ఆ, ఆ, వాటన్నిటికి ఏం చెప్తారంటే మేడం గారు, సెల్ ఫోన్ ఉంది మీ తల పక్కన బెడ్ పక్కన కాకుండా 6 మీటర్ల దూరంలో ఉండాలి. అంటే దూరంగా వేరే గదిలో పెట్టుకోవాలి మీ సెల్ ఫోన్. తర్వాత 5G రేడియేషన్ ఏంటంటే నైట్ ఆపేసుకోండి. అవన్నీ కూడా మన స్విచ్ ఆఫ్ బ్రెయిన్ చేసే బ్రెయిన్ ఇంపాక్ట్ చేస్తాయి. అందుకని వాటికి మళ్ళీ తెల్లారి మీకు కావాల్సినప్పుడు ఆన్ చేసుకోండి. ఇప్పుడు టెక్నాలజీని మనం పూర్తిగా అవాయిడ్ చేయలేము. నేను మొబైల్ అదే మొబైల్ వాడకుండా ఉండే క్వశ్చనే లేదుగా. అందరికి బాగా అలవాటు సో అయిపోయింది నైట్‌కి ఎక్కువ. కనీసం పడుకునేటప్పుడు దూరంగానే పడుకోవటం అట్లా. 6 మీటర్లు స్విచ్ పెట్టి ఆఫ్ చేసి దూరంగా. పడుకుంటే పర్వాలేదు కదా సార్. సూపర్ మేడం గారు. స్విచ్ ఆఫ్ చేసుకుంటే అసలు మీకు అది కట్ అయిపోతుంది కాబట్టి ఇబ్బంది లేదు. అట్లా. ఓకే. ఈ ఓకే ఈ సార్. ఇట్లా ప్రతిదీ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్సే. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ వల్ల మన బాడీలో ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ఇంపాక్ట్ అవుతాయి అన్నమాట. సో అందుకని మా నేచురోపతి ఏం చేస్తుందంటే ఇవన్నిటికి దూరంగా ఉండండి అంటుంది. అదేలే. మొబైల్ వాడకుండా అయితే ఉండలేం కదా మేడం గారు. మొబైల్ వాడలేము, ల్యాప్టాప్ వాడుతున్నాము, అన్నీ వాడుతున్నాము. వీటికి కనీసం నైట్ పడుకునేటప్పుడు కనీసం 6 మీటర్ల దూరం పాటించాలి. అంటే వేరే ఓకే గదిలో సార్. పెట్టుకోవాలి. ఓకే లేదా సార్. స్విచ్ ఆఫ్ చేసుకొని పెట్టుకోవడం ఇంకా బెస్ట్. వైఫై ఉంది ఇంట్లో ప్రతి ఒక్కళ్ళ. ఇప్పుడు దాదాపు సిటీస్ లో అయితే వైఫై లేనోళ్ళే లేరు. ఈ వైఫై స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకొని మళ్ళీ అవసరమైన తెల్లారి ఆన్ చేసుకోవడం జస్ట్. దానివల్ల చాలా మనకు ఉంటుంది. లేకపోతే ఆ వైఫై వచ్చే సిగ్నల్స్ అంతా మన బ్రెయిన్స్ మీద. అందుకే చాలా మంది ఇళ్లలో ఇవాళ నిద్ర పట్టని సమస్యలు. ఈ అవును వైఫై సార్. పని అదేను చేస్తా ఉంటుంది. పడుకునేటప్పుడు వీడియోలు చూసి పక్కన పడేసి ఫోన్ పడుకోవడం కూడా అదొక అలవాటు కింద మారిపోయింది. ఆ, ఆ, వాటి వల్లే మేడం ఎక్కువ నిద్ర పట్టకపోయిన సమస్యలు ఇవన్నీ వీటికే కారణం. అందుకని కనీసం 9 మేమేం గట్టిగా ఏం చెప్తున్నాం అంటే 9 కల్లా మీరు ఆఫ్ చేసుకొని చూడటం ఆపేయాలి. అవన్నీ చూడటం ఆపేసుకొని 9 కల్లా తీసుకొని 10 కల్లా పడుకుంటాం కరెక్ట్. అదే సార్. అట్లా అది ఖచ్చితంగా మనం పాటించాల్సిందే. మనకి దీనికి వేరే ఆల్టర్నేట్ అయితే లేదు. ఎంతమంది ఎన్ని చెప్పినా చేసే మాత్రం జనాలకు మార్పు రావట్లేదు సార్. ఎన్ని ఆ చెప్పినా సరే. దానివల్ల మరి ఆ ఫలితం కూడా అనుభవించాలిగా మేడం. ఇప్పుడు 10-10:30 దాకా అదే ఫోన్లు చూసుకుంటా పడుకుంటే వెంటనే నిద్ర రాదు. ఆ ఎఫెక్ట్స్ అవును అన్ని మన బాడీ మీద ఉంటాయి ఖచ్చితంగా. తర్వాత పడాల్సింది మనమే కదా. అవును సార్. అందుకని ఖచ్చితంగా ఇవన్నీ అవాయిడ్ చేసుకోవాల్సిందే మనం. మనం అవాయిడ్ చేసుకొని మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఈ విషయాల్లో. థ్యాంక్ యూ సార్. చాలా మంచి విషయాలు చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నా సార్. మీరు గత 5-6 క్లాసులు చెప్తుంటారు సార్. ఇప్పటికి చాలా మంచి విషయాలు చెప్తున్నారు. మట్టి నీరు అంటున్నారు కానీ కనీసం మీరు ఈ విధానం ద్వారా మట్టి నీరు ద్వారా ఆ యొక్క డిసీజ్ని తగ్గించినామని చెప్పాలి కదా సార్ మీరు. మా పిల్లలకి మట్టి నీరు ద్వారా అవును, చేసినామని అవునవును. చెప్పారు, సరే బాగుంది. నేను కనీసం ఇప్పుడు నా పిల్లలు ఒక్క డిసీజ్ అని చెప్పాలి కదా సార్ మీరు. అది చెప్తే మాకు బాగుంటుంది, ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా సార్. మీకు ఆల్రెడీ నేను చెప్పాను సార్, మీరు సరిగ్గా వినలేదేమో. నేనేమంటున్నా వాంతులు, విరోచనాలు, దగ్గు, జలుబు, జ్వరాలు ఇవన్నీ నా పిల్లలకి నేను అదే ట్రీట్మెంట్ అదే చేసుకుంటా. అదే నేను సార్, మీ తగ్గించుకున్నాను. పిల్లలకి మా నేను ఇంట్లో వాళ్ళకి తగ్గించుకున్నానని తగ్గించుకున్నాను. నాకు నేను తగ్గించుకుంటాను. తప్పించుకున్నారని చెప్పారు, బాగుంది. అది ఎలా తగ్గించుకున్నారో అది చెప్పాలి కదా సార్ మాకు. కనీసం ఒక డిసీజ్ కన్నా ఈ మట్టి ద్వారా, మట్టి అది పట్టీల ద్వారా అది కానీ కనీసం. అట్లాగా అది కాదు సార్. ఇది క్లాస్ లో చెప్పడం అవ్వదు కదా సార్. ఇట్లా చేసుకోండి, ఇట్లా మట్టి పట్టీలు పెట్టుకోండి, ఇట్లా పెట్టుకోండి అని నేను క్లాస్ లో చెప్పినంత మాత్రం అర్థం కాదు సార్. ఇవన్నీ ఏంటంటే నేను ఉమ్, ఎట్లయితే నేర్చుకున్నానో అట్లానే నేర్చుకోవాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వస్తే నేను నేర్పిస్తాను. ఆహా.
మేము అనుకునేది ఏంటంటే కనీసం ఎందుకంటే నేను ఒక చెప్తాను సార్ ఒక ఇట్లా ఒక నేను ఫోన్లో చెప్తాను ఇట్లా పెట్టుకోండి అట్లా పెట్టుకోండి అని, అది మీకు కాన్ఫిడెన్స్ రాదు. మనిషి ఉండాలి, ఎందుకంటే జ్వరం వస్తుంటే పిల్లలకి జ్వరాలు వచ్చినప్పుడు చాలా కంగారు పడిపోతారు తల్లిదండ్రులు. అందుకే కదా సార్ డాక్టర్ ఇప్పుడు దగ్గర పరిగెత్తేది, ఎందుకంటే పెద్ద డాక్టర్ డాక్టర్ మధుబాబు ఉన్నాడని గారు కానీ పరిగెత్తుతారు. రామచంద్రరావు గారు కానీ కొన్ని వాళ్ళ మిసెస్ ఉంది కదా, ఆమె పేరు మర్చిపోయినాను, వాళ్ళు ఖచ్చితంగా చెప్తుంటారు కదా సార్, వాళ్ళు మనం వీడియోలు చెప్తుంటారు కదా, వాళ్ళు ఇట్లా చేసుకోండి ఇట్లా చేసుకోండి అని చెప్తుంటారు కదా సార్. అట్లాగా అందుకే కదా సార్ నేను వాళ్ళని రిఫరెన్స్ ఇస్తున్నా. వాళ్ళు కొన్ని చెప్పుంటే కనుక అవి మీరు ఫాలో అవ్వచ్చు, ఇబ్బందే లేదు. నేను ఆ, నేను చెప్పే అదే అదే సార్, ఆయన మీరు చెప్పేది కూడా వేరు కాదు కదా. మీరు కూడా కొన్ని చెప్తే బాగుంటుందని నేను చెప్తున్నాను సార్, అది సార్ అడిగేది నేను. మీరు కూడా అలాగా కొన్ని ఎప్పుడన్నా కొన్ని డిసీజ్ చెప్తాను కి ఈసారి ఈ క్లాస్. విధంగా చేశాను ఈ విధంగా చేశాను తగ్గిందని చెప్తే బాగుంటుందని నా కోరిక సార్, అది సార్. నేను చెప్తాలేండి, ఈసారి చెప్తాలేండి ప్రాక్టికల్స్ గా. మనకి టైం ఉన్నప్పుడు అదే ఖచ్చితంగా సార్, నేను అని చెప్తాను. అంటే మేము సులభంగా చేసుకోగలిగినటి సార్, ఇంకేం లేదు సార్. అట్లాగే మరి కిడ్నీలు వ్యాక్సినేషన్ ఎట్లా అసలు పెట్టుకోవాలి, వ్యాక్సినేషన్ అసలు ఎంచుకోకూడదు కిడ్నీలు అని ఎట్లా చెప్పారు, పెట్టుకోవాలి, బాగుంది. వాటర్ ట్రీట్మెంట్ ఎట్లా చేసుకోవాలి చెప్తాలేండి. కొన్ని 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 అన్నా చెప్పండి సార్, మీరు బాగుంటుంది. చెప్తాలేండి, అదే నిదానంగా చెప్తాను. అది అట్లాగే చెప్తాలేండి, వ్యాక్సినేషన్ చాలా అసలు రోజులుగా బిజినెస్ ఎంచుకోకూడదని అయిపోయింది చెప్పారు సార్. కదా సార్. వ్యాక్సినేషన్ ఎంచుకోకపోతే మనం ఫర్దర్ ఏం చేయాలి? వ్యాక్సినేషన్ వేయకుండా ఉండలేం కదా, పుట్టిన బిడ్డకి వెంటనే చేస్తున్నారు కదా, అది వాళ్ళకి ఏం చేయాలి? వ్యాక్సినేషన్ వల్ల ఉపయోగం లేకపోతే హామ్ ఎక్కువ ఉంది సార్. అవును సార్, అవును సార్. ఇప్పుడు దానికేదో కొన్ని జాగ్రత్తలు వ్యాక్సినేషన్ తీసుకోవాలి కదా, మనం జాగ్రత్తలు తీసుకోవాలి కదా. వ్యాక్సినేషన్ ఎంచుకోవడం ఏదో కరెక్టే, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావాలి కదా సార్ మనకి. అది ఎక్కడ వ్యాక్సినేషన్ లో ఉమ్. వ్యాక్సినేషన్ లో ఇచ్చేది ఏంటంటే గ్రఫీన్ ఆక్సైడ్ అని ఇచ్చారు సార్. మొన్న కరోనా వ్యాక్సిన్ లో అవును ఇచ్చిందంటే సార్, గ్రఫీన్ ఆక్సైడ్ అని, కరెక్టే అది ఎంత డేంజరస్ అవును అంటే సార్, బ్లడ్ లో మీరు ఒకసారి చెప్పింది ఎంటర్ అయితే కరెక్టే. మీకు పోదది. ఆ, అయితే అసలు వ్యాక్సినేషన్ వద్దంటున్నాను నేను. అసలు వ్యాక్సినేషన్ తో అవును, మనకు పని లేదు మీరు అంటున్నాను నేను. మన వద్దన్నారు కరెక్టే సార్, సహజ కాదంటాం రక్షణ లేదు సార్ నేను. వ్యవస్థకి మనం దూరం దూరం అవటం వేస్ట్ కదా అంటున్నాను నేను. అవును అవును సార్, అవును మన కరెక్టే సార్. శరీరానికి మనం రక్షించుకునే సహజ రక్షణ వ్యవస్థ ఉంది, ఆ సహజ రక్షణ వ్యవస్థని నమ్మండి అని నేను చెప్తున్నా. సో వ్యాక్సినేషన్ తోనే పని లేదు. అసలు వ్యాక్సినేషన్ తో వేసుకోకుండా ఏం చేయాలి, అసలు వ్యాక్సినేషన్ అనేది అవాయిడ్ చేయటమే. దాంట్లో దాంట్లో మళ్ళీ వ్యాక్సినేషన్ ప్రత్యామ్నాయం ఇది అంటూ ఏం కాదు. అసలు వ్యాక్సినేషన్ అనేది మోస్ట్ డేంజరస్ టు హెల్త్ అంటున్నాను నేను. అవును సార్, అది వదిలేస్తాం సార్. దానికి ఇంకా మనం ఏమన్నా ప్రికాషన్స్ ఖచ్చితంగా. ఏమైనా తీసుకోవాల్సి వస్తుందా, అది అనేది. ప్రికాషన్ దాన్ని అవాయిడ్ చేసి దాని దూరంగా ఉంటే చాలు సార్. దానికి మనం అంతే. మనకు ఆటోమేటిక్గా నేను చెప్పా కదా సార్, ఎవరికి పిల్లలకి వచ్చినా ఈ 4 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ 4 అవును ప్రాబ్లమ్స్ని సార్, మనం అవును సార్, అవును సార్. ఆ, మీకు మీరు అడిగేది ఏంటంటే డైట్. నేను అది ఏదైనా ఒక క్లాసులో ఇస్తాను. ఇట్లా సపోజ్ జలుబు దగ్గుకు వస్తే ఈ డైట్ ఫాలో అవ్వండి, జ్వరం వస్తే ఈ డైట్ ఫాలో అవ్వండి, అవి నేను చెప్పగలుగుతాను. అవన్నీ ఏంటంటే మనకి ఇక్కడ మాట్లాడుకునే అంత ఈజీగా ఉండదు. సో నేను ఉమ్. కావాలంటే అవన్నీ ఇస్తాను, నో ప్రాబ్లం. మీకు డేటా ఇస్తాను నేను, నో ప్రాబ్లం. సరే సరే సార్. ఇట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకోవాలి అంటే ఇట్లా మీ ద్వారా తగ్గించుకోవాలి కనీసం పర్టికులర్గా ఈ ప్రాబ్లమ్స్. ఒకటి రెండు జబ్బులకైనా సరే ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందని మీరు చెప్తారని చెప్పేసి మేము అడుగుతున్నాం సార్, అది సార్, ఇంకేం లేదు సార్. చెప్తాను, చెప్తా చెప్తా. అదే సార్. మీరు అనేది డిసీజెస్ కి ప్రాపర్ గా ఈ డిసీజ్ కి అది ఈ అది సార్, పర్టికులర్ అంటారు కదా, కనీసం అవి నేను ఒకటి రెండు ఎప్పుడన్నా జబ్బులకి చెప్తాను. ఈ విధంగా చేస్తున్నాను మా పిల్లలకి, ఆ క్యూర్ అయింది అని చెప్తే మేము కూడా ఒకవేళ ట్రై చేస్తాం కదా సార్, అది అది అదే సార్ మేము చెప్పేది, అడిగేది. అంటే ఓకే సార్, నేను అంటుంది ఏంటంటే రూట్ సార్, రూట్ కాజ్ ఆఫ్ ద డిసీజెస్ నేను మీకు చెప్పాను. ఎందుకు ఎవ్రీ అవును, పర్సన్ ఈజ్ ఏ డయాబెటిక్. ఇక్కడ ఏంటంటే అది చెప్పారు సార్. ఈ ఐటిస్ నేనేం చెప్తున్నాను, ఇన్ఫ్లమేషను ఏ కిడ్నీ పోతే కిడ్నీలో ఇన్ఫ్లమేషన్, దాని ఏదో అట్లా అన్ని పేర్లు. హార్ట్ అయితే ఒక్కోదానికి హార్ట్, ఒక్కో పేరు బీపీ అయితే పెట్టున్నారు బీపీ, సార్. షుగర్ అయితే షుగరు, క్యాన్సర్ అయితే క్యాన్సర్. నేనేమంటున్నానంటే ఈ నాలుగుటికి రూట్ కాజ్ ఎవరు? రూట్ కాజ్ ఏంటిది? యు ఆర్ ఏ డయాబెటిక్. ఓకే నీకున్నటువంటి సార్. ఎక్స్ట్రా ఐజిఎఫ్ ఏ అవయవంలోకి పోతే ఆ అవయవంలోకి అవయవం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో మీరు 2800 జబ్బులకి రూట్ కాజ్ ఏందయ్యా అంటే ఈ ఎక్స్ట్రా ఐజిఎఫ్ఏ. అన్నిటికీ అవును ఐటిస్ సార్. ప్రతి ఒక్క అది అంటే ఇన్ఫ్లమేషన్కి మందే లేదు. సో నేనేం అవును చెప్తున్నా సార్. అంటే ఈ ఐజిఎఫ్ ప్రొడ్యూస్ అవ్వకుండా మన ఫుడ్ హ్యాబిట్స్ ఉమ్. మార్చుకుంటే ఈ 2800 జబ్బులు ఊరకే పోతాయి. అసలు ఊరకే ఈ 2800 జబ్బులకే కదా సార్ డాక్టర్లు అంతా మందులు ఇస్తుంది విపరీతంగా. అవును బీపీ, షుగర్, అవును సార్. వీటన్నిటి రూట్ కాజ్ ఏంటి? డయాబెటికే కదా. డయాబెటిక్ ఎవ్రీ పర్సన్ ఈజ్ ఏ డయాబెటిక్ అంటున్నా నేను. ఈ డయాబెటిక్ ని మనం అర్థం చేసుకుంటే, ఈ రూట్ కాజ్ ని అర్థం చేసుకుంటే, ఈ
800 ఐటిస్ జబ్బులు ఊరికే పోతాయి. ఉమ్, విత్ ఇన్ 1 వీక్లో ఓకే పోతాయి. అసలు మెడిసిన్ అప్పటిదాకా భయంకరంగా మెడిసిన్స్ తింటున్న వాళ్ళు కూడా అసలు మెడిసిన్స్తో పని లేకుండా ఆపేసుకోవచ్చు. చాలా ఓకే సింపుల్ సార్. టెక్నిక్ అండి ఇది. భలే సరే సింపుల్. సరే సార్. అందుకనే నేను ఏమంటున్నానంటే ఈ మెయిన్ ఈ 800 ఈ 2800 జబ్బులకి కూడా అసలు కారణం ఏందయ్యా అంటే మదర్ ఆఫ్ ఇల్ హెల్త్. రూట్ కాజ్ ఏంది? డయాబెటిక్. ఆ డయాబెటిక్ ను మనం ఈజీగా కంట్రోల్ చేసుకుంటే ఈ 2800 జబ్బులకి మందులు తినాల్సిన అవసరం లేదుగా, ఊరికే తగ్గిద్దిగా. విత్ ఇన్ 1 వీక్ లో అంత తింటూ మందులు తింటా హెల్త్ విపరీతంగా పాడు చేసుకుంటున్న వాళ్ళు కూడా 1 వీక్ లో, 10 రోజుల్లో, 15 రోజుల్లో ఆ మందులన్నీ మానేసుకొని తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు. తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారండి, సార్ పూర్తిగా తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు. యూట్యూబ్ లో కుప్పలు ఉన్నాయి వీడియోలు. విశాల్ సైని గారని ఉంటారు, ఆయన మీరు కొట్టుకుంటే వస్తాయి. మా సార్ మెంటరు సార్ ఈజీగా ఫాలో అవ్వచ్చు. అందులో విత్ ప్రూఫ్స్ తో, విత్ డేటాతో వాళ్ళు ఇస్తున్నారు. ఓకే సార్. సార్ థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఈ మట్టి ప్యాక్ వేసుకుంటారు కదా సార్, పొట్ట మీద మట్టి ప్యాక్ హాస్పిటల్లో వేస్తారు కదా, న్యాచురోపతిది. అవును. ఆ మట్టి ప్యాక్ వల్ల ఏమేం ప్రయోజనాలు ఉంటాయి సార్? ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయి? హాస్పిటల్లో అయితేనేమో నల్ల మట్టితో మట్టి ప్యాక్ వేస్తారు, నాభి కింద బొడ్డు కింద వేస్తారు. కానీ ఇప్పుడు మన దగ్గర ఇంటి దగ్గర సార్ దొరకదు అది కాబట్టి మనము చిన్న చిన్న టవాల్ని తడి బట్టలు కలుపుకొని కట్టి 15 నిమిషాలు వేసుకోవచ్చా? వేసుకోవడం వల్ల ఎంతవరకు ప్రయోజనం ఉంటుంది? కొంచెం చెప్పండి సార్. అవునండి, మంచి ప్రశ్న అడిగారు సార్. మడ్ బాత్ అనేది ఏంటంటే శరీరం, మట్టి ఏంటంటే మనిషిలో నుంచి ఆ మడ్ వేడినంతా ప్యాక్ సార్, లాగేస్తుంది సార్. మడ్ బాత్ అంటే మడ్ ప్యాక్. మన మడ్ ప్యాక్ కూడా, మడ్ ప్యాక్ తర్వాత సరే, మడ్ ప్యాకే మన పొత్తి కడుపుకి వేసుకునే మడ్ ప్యాక్ వల్ల మడ్ ఏమైందంటే, బాత్ వేరు, మడ్ ప్యాక్ వేరు. మడ్ ప్యాక్ ఏంటంటే మన పొత్తి కడుపుకి వేస్తారు సార్. మన పొత్తి కడుపుకి వేసినప్పుడు ఆ బాడీలో ఉన్నటువంటి హీట్, ఏదైతే ఉందో పొత్తి కడుపులో ఉన్నటువంటి హీట్ అంతా ఆ మడ్ ప్యాక్ లాగేస్తుంది. అవును. సో ఎప్పుడైతే మన బాడీలో ఈ ప్యాక్ ఏమో చల్లగా ఉంటుంది, మన బాడీ ఏమో మీకు తెలిసిందే కదా, 98.7 డిగ్రీ ఫారెన్ హీట్ లో ఉంటుంది మన బాడీ టెంపరేచర్. సో మన అవును. బాడీలో అవును. ఎక్సెస్ గా ఏదైనా ఉన్న టెంపరేచర్, ఈ ఎక్సెస్ ఉన్న టెంపరేచర్ అందరినీ తీసేస్తుంది. రెండవది ఏంటంటే, మన ఎప్పుడైతే మడ్ ప్యాక్ వల్ల ఈ ఉంటుందో మన శరీరంలో రక్తంలో ఉన్న వేరే వేరే బ్లడ్ అంతా ఇక్కడ ఫ్లో అవుతుంది. ఫ్లో అయ్యి ఈ ఎప్పుడైతే మన ఈ పొత్తి కడుపులో ఆ బ్లడ్ అంతా ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది ఆ చల్లదనం వల్ల. ఆ చల్లదన ఆ చల్లదనంలో ఈ బాడీలో ఈ బ్లడ్ లో ఉన్న వేడిని అంతా లాగేసుకొని బాడీ కూల్ అవుతుంది సార్. ఇట్స్ ఎ న్యాచురల్ కూలింగ్ సిస్టమ్ బాడీకి. ఎప్పుడైతే న్యాచురల్ గా బాడీని కూల్ చేసుకుంటామో మన మెదడులో, మన లంగ్స్ లో ఆ ఆ వేడి తగ్గి హాయిగా ఉంటుంది. అందుకే మడ్ ప్యాక్ వేసుకుంటే చాలా రిలాక్స్ వస్తుంది జనాలకి. కాకపోతే అదే అది సార్ ఇక్కడ ఇన్స్టెంట్ గా అట్లా వేసుకుంటే అది అది ఆ కాసేపే రిలీఫ్ ఇస్తుంది. కానీ కాకపోతే పర్మనెంట్ క్యూర్ చేసుకోవడం కొంచెం కొంచెం ఆహార నియమాలు అవి పాటించుకుంటే మనకి బాడీలో మంచి రిజల్ట్ వస్తుంది. అవును సార్, ఇది ఇది చేసుకుంటూ అది చేసుకుంటే చాలా బాగుంటుంది అనే ఉద్దేశం సార్. ఎందుకంటే అవును, హైదరాబాద్ లో న్యాచురోపతి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అవును, ట్రీట్మెంట్ ఉంది చేస్తారు. ఉంది కానీ ఉంది. వాళ్ళు క్లియర్ గా చెప్పలేరు. అందుకోసమని మిమ్మల్ని అడిగాను సార్, మనం ఇంట్లో అవును, చేసుకోవచ్చా? ఆ, అవునవును, ఆ ఉద్దేశంతో అడిగాను సార్. అంటే అవునవును, కరెక్టే సార్, కరెక్ట్. మీరు మంచి క్వశ్చన్ వేశారు. మీకు కొంచెం అవగాహన ఉంది కాబట్టి మీరు క్వశ్చన్ అడగగలిగారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరున్నారు సార్, అందరు ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తినడానికి అలవాటు పడుతున్నారు. మట్టితో అన్ని తగ్గించుకోవచ్చు అంటే ఎవరు నమ్ముతారు? సో ఖచ్చితంగా మన శరీరం మీద మంచి ఇంపాక్ట్ చేస్తుంది సార్ అది. అవును. ఆ అవును సార్. హీటు అంతా లాగేస్తా ఉంటది. అట్లా కాకపోతే ఆహార నియమాలు, సాత్విక పక్వాహారం తింటూ, ఫ్రూట్స్ తింటూ, ఆ మడ్ ప్యాక్ గనక గట్టిగా ఒక 15-20 డేస్ వేసుకుంటే బాడీలో ఎంత రిజల్ట్ వచ్చింది అనేది, అది ఒకసారి మనం చేస్తేనే. ఎందుకంటే ఈ వైద్యం తక్కువ మంది కదా సార్, ఎవరికూ తెలియదు కదా, తక్కువ మంది ఫాలో అవుతారు కాబట్టి అవును సార్. అవగాహన తక్కువగా ఉంటుంది. అవగాహన కలిగించే వాళ్ళు కూడా ఎక్కువ లేరు దీంట్లో. నాకు అవగాహన ఉంది కాబట్టి ఇది చెప్దామని ఎక్కువ లేరు, అది మన ఈ కార్యక్రమంలో చెప్పగలుగుతున్నాను నేను. చాలా మంచి మంచి సబ్జెక్ట్ సార్. కాక కొంచెం అవగాహన లేదు.
ఆ, ఇది ఖర్చుతో కూడుకున్న పని కొంచెం. బయట ఇది ఆకుపెక్చర్ కానీ మడ్ ప్యాక్లు కానీ వాళ్ళు చేయడం ఇక్కడ హాస్పిటల్లో చేస్తుంటారు కదా. రోజుకి అవును. 5-6 రకాల ట్రీట్మెంట్ చేస్తారు ఒక్కొక్క పేషెంట్కి, ప్రతి పేషెంట్కి. డైట్ ఇస్తారు. అవునవునవును. అవును. డైట్ డైట్ కూడా చాలా సపరేట్గా ఉంటుంది నెట్వర్క్ సార్ వాళ్ళు ఇచ్చే హాస్పిటల్స్ లో డైట్. కూడా రకరకాలుగా చేస్తున్నారులేండి. ఒక నాట్ ఓన్లీ ఇది రకరకాలుగా చేస్తారు. ట్రెడిషనల్. అవును. మడ్ అవును సార్, అవును సార్. మడ్ థెరపీ థ్యాంక్ యూ అని సార్. తర్వాత ఇది కాకపోయినా మ్యాగ్నెటిక్ థెరపీ అని రకరకాలుగా ఉన్నాయి. అవునవును. కాకపోతే ఇది హ్యాపీ సార్. మడ్ మడ్ బాత్ సార్ మడ్ ప్యాక్ అనేది సూపర్. మనం అందరికీ నేర్పించవచ్చు కూడా. అది అది ఈజీ ఈసారి ఎప్పుడన్నా మెథడ్ కదా. క్లాస్ ఉన్న వాళ్ళకి మా ఎట్లా గ్రూప్ వాళ్ళకి చేసుకోవాలి ఏంటి? మా మా గ్రూప్ మా గ్రూప్ వాళ్ళకి ఏదైనా ఉంటే పిక్ ఉంటే ఫోటో ఉంటే పెట్టండి సార్. మా వాళ్ళు అందరూ కలిసి ఇంటి దగ్గరనే ఈజీగా చేసుకునే రకం ఉంటది కదా. ఆ, మార్నింగ్ టైము, నేను ఈవినింగ్ టైము, చెప్తానండి. ఇందాక టూ టైం సార్ గారు కూడా టూ టైమ్స్ అడిగారు. కదా నేను చెప్తాను చేసుకునేది. నేను. అదే సార్, అది ఈజీ కదా. చిన్నదే ప్లస్ మళ్ళీ ఈజీగా ఉంటుంది, అందరు చేసుకోగలుగుతారు ఈజీగా. ఆ, చేసుకో. మట్ బాత్ చేసుకోవాలంటే మనం ఓన్ గా చేసుకోలేము. అది కొద్దిగా మట్ కష్టం. ప్యాక్ అయితే అది చేసుకోవచ్చు. కష్టం. మడ్ ప్యాక్ ఓకే. మడ్ ప్యాక్ ఓకే. మడ్ ప్యాక్ సార్ వల్ల కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అదే సార్, చాలా కొంచెంలో ప్రాబ్లమ్స్ కొంచెం అన్న రిలీఫ్ ఈజీగా వస్తుంది క్లియర్ కదా. అవుతాయి. మెడిసిన్ కు దూరం ఉండి ఫుడ్ డైట్ చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం అన్న ఉద్దేశం సార్, అంతే. అంతే అంతే దానికోసమని డెఫినెట్ గా ఒకసారి సార్. చూపిస్తే, ఇప్పుడు నాకు కొంచెం తెలుసు కానీ మా వాళ్ళకి అందరికి తెలియదు కదా. మా జూమ్ మీటింగ్ లో ఉన్న ఫ్రెండ్స్ కి, మాస్టర్స్ కి తెలియదు అని చెప్తున్నాను సార్, అంతే. అంతే అంతే. నేను ఆ, ఈసారి క్లాస్లో ప్రాక్టికల్స్ సార్ చెప్తానండి. ఎట్లా మనం చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి అనేది. సబ్జెక్టు థియరీ ఆల్రెడీ ఆల్మోస్ట్ అలా తెలిసే ఉంటుంది. సో ఈ మట్టి తర్వాత నీళ్ళతో మనం ఎలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు, ఆ? పిల్లలకి ఎట్లా అవును చేసుకోవచ్చు, చెప్తాను. చాలా అసలు జ్వరాలు అయితే ఊరకే తగ్గుతాయి సార్. అసలు నవ్వుతా. దానికి మీరు అదే ఇంగ్లీష్ వాడి దగ్గరికి వెళ్తే బ్లడ్ టెస్ట్ అంటాడు. ఆ బ్లడ్ తీసి రకరకాల గోళాలు, అబ్బు మన ప్రాణం విలవిల్లాడుతూ ఉంటుంది. చిన్న పిల్లలకి ఆ నరాలు దొరకవు. నరాల్లో గుజ్జు తీసి బ్లడ్ తీసి వాడు చేసేది ఏంది? ఏం అవసరం లేదు సార్. అది బ్యాక్టీరియా, వైరస్, ఇంకోటి ఇంకోటి ఏ పేరన్నా పెట్టుకోండి. అన్నీ కూడా మనం మట్టి నీళ్ళతో ఊరికే తగ్గించుకోవచ్చు ఇంట్లో. అసలు ఆ డయాగ్నోసిస్తో కూడా పని లేదు. అసలు ఆ టెస్టులతో కూడా పని లేదు. అట్లా ఎట్లా చేసుకోవాలనేది నేను చెప్తాను పిల్లలకే కదా ఈ నాలుగు. మనకు పెద్దవాళ్ళకంటే తీసేయండి. మనం అన్ని అన్ని రకాలు కాబట్టి మనం అన్ని తింటుంటాం, అన్ని మెడిసిన్స్ వాడుతుంటాం. ఇప్పుడు మనమేం మారం. కనీసం పిల్లలకి నేను చెప్పేవి ఈసారి క్లాసులో ఏంటంటే పిల్లలకి ఏమేమి వస్తాయి, దాన్ని ఎట్లా క్యూర్ చేసుకోవాలి, ప్రాక్టికల్స్ చెప్తాను. ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి అని. అప్పుడు అన్ని హెల్దీ ఉంటారు పిల్లలు. కొంచెం ఓకే. ఎంఆర్పి మిల్క్ ప్రొడక్ట్స్ ఒకటి అవాయిడ్ చేయాలి సార్. రిఫైన్డ్ ప్యాక్డ్ ప్రొడక్ట్స్ ఇవి కూడా అవాయిడ్ చేయాలి వాళ్ళు. పిల్లలకి అవి కొంచెం మనం అవును చిన్నప్పటి సార్. నుంచి నేర్పించాలి పిల్లలకి. మిల్క్ చాలా మంది మిల్క్ ప్రొడక్ట్స్ మంచివి అనుకుంటున్నారు. అది పన్నీర్ కావచ్చు, పెరుగు కావచ్చు, ఏం మంచివి కాదు సార్. కొద్దిగా కొద్దిగా మజ్జిగ ఒక్కటి ఓకే. అది ఏంది జెన్యున్ గా పల్లెటూరులో నీకు తెలిసిన గేదె, మంచి హెల్దీగా ఉన్న ఆవు, వాటిదైతే తయారు చేసుకుని ఓకే. కానీ సార్ బయట కొని మీరు మిల్క్ పాల ప్యాకెట్లు వీటి ద్వారానో కొని వాటి వల్ల ఆరోగ్యం రాకపోగా ఉన్న ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు అందరూ. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి సార్ గేదెలు ఉన్నాయంటే ఊర్లలో ఉన్నాయి. ఆ గేదె ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఆ పల్లెటూరులో అయితే సంఘానికి పల్లెటూరులోనే పోసుకుంటారు వాళ్ళు కొద్దిగా వాళ్ళు ఛాన్స్ ఉంది. పోసుకుంటారు. కానీ హైదరాబాద్ లో కానీ వేరే అందుకని సిటీలలో, అవాయిడ్ పెద్ద చేయడం పెద్ద బెస్ట్ సార్. సిటీలలో మిల్క్ అందరు ప్రొడక్ట్స్ అన్ని అవాయిడ్ చేయడం బెస్ట్. పాల ప్యాకెట్ తప్ప, పాల ప్యాకెట్ కెమికల్ తప్ప మొత్తం ఏమి లేదు సార్ అందులో, పాలల్లో. సో ఎంఆర్పి రిఫైన్డ్ ప్యాక్ సార్. రిఫైన్డ్ సార్ ప్యాక్డ్ పెద్దవాళ్ళు కూడా మట్టి ప్యాక్ వేసుకోవచ్చు. రిఫైన్డ్ ప్యాక్డ్ మట్టి ప్రోడక్ట్స్ ప్యాక్ మిల్క్ ప్రొడక్ట్స్ పెద్దవాళ్ళు మీరు కూడా అవాయిడ్ వేసుకోవచ్చు చేస్తే కదా సార్, పిల్లలు కొంచెం హెల్దీగా ఉంటారు సార్. అది అవును ఎస్. సార్, అవును. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, మడ్ ప్యాక్ అనేది పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చునా అని అడుగుతున్నారు. ఆ, ఎవరైనా వేసుకోవచ్చు అండి. ఎవరైనా వేసుకోవచ్చు. అంటే ఎట్లా వేసుకోవాలి, దానికి కొంచెం చిన్న చిన్న రూల్స్ ఉన్నాయి. అవన్నీ ఎప్పుడన్నా ఒక క్లాస్లో నేను చెప్తాను. ఓ, సార్. అవి అదే నా అవి మన ఇంట్లో ఫాలో అవ్వచ్చు మేడం గారు. ఒకరితో పని లేదు. దృష్టిలో బ్లైండ్ గా నేను ఈసారి చెప్తాను. ఈసారి ప్రాక్టికల్స్ చెప్తాను. దేనికి ఎట్లా చేయాలి. అవి 100% కళ్ళు మూసుకొని బ్లైండ్ గా ఫాలో అవ్వండి.
ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఏదన్నా ఉన్నా నాకు ఇమీడియట్గా కాంటాక్ట్ చేస్తే దానికి ఏదన్నా ఏం చేయాలో నేను చెప్తా. ఎందుకంటే ఓ ఇప్పుడు పెద్దవాళ్ళు ఏంటంటే రకరకాలుగా మందులు తిని అన్ని వాడుంటారు కదా మేడం గారు. ఈ ఒక్క నేను చెప్పే దాని వల్ల చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి. ఆ ఓకే చిన్న చిన్న ఇష్యూస్ నేను సాల్వ్ చేసుకుంటాను. ఒక ఏదైనా మేడం గారు గురువు గారు ఉంటేనే సొల్యూషన్ వస్తుంది శిష్యుడికి. అదేనండి. వితౌట్ గురువు గారు మనం ఏం చేయలేము. నా అవును గైడెన్స్ అవసరం. అందుకని నేను ఇట్లా చేసుకోండి ఇట్లా చేసుకోండి అని చెప్పి వదిలేలే, అట్లా చెప్పలేకపోతున్నాను. ఓన్లీ సబ్జెక్ట్ అంతే అదేలే. చెప్తున్నా. కాకపోతే నేను దాని గురించి కూడా తెలుసుకోండి అని చెప్తున్నా. ఎన్నో ఉన్నాయి కదా, మరి ఎన్నో మెడిసిన్స్ ఉన్నాయి. అల్లోపతి అని, ఆయుర్వేదం అని, యునాని అని, హోమియోపతి అని, సిద్ధ వైద్యాలని ఇవన్నీ ఉన్నాయి. ఏది గొప్ప? నా నేచురోపతి గొప్ప నేను ఖచ్చితంగా చెప్తాను. వాటి వల్ల అంత క్యూర్ వస్తా ఉంటే జనాలంతా హెల్దీగా ఉండి బ్రహ్మాండంగా తిరుగుతారు కదా. హాస్పిటల్స్ ఇన్ని హాస్పిటల్స్ ఎందుకు, ఇన్ని గోళలు ఎందుకు? నా నేచురోపతికి రండి, ఏమి లేకుండా నేను పూర్తిగా తగ్గించి హెల్దీగా హ్యాపీగా తిరగవచ్చు. కాకపోతే కొంచెం ఆహార నియమాలు పాటించాలనేసరికి జనాలు గిలగిల కొట్టుకుంటుంటారు. ఆ నియమం మరి ఆ దానికి కంట్రోల్ ఉండలేదు. తినేవాళ్ళు ఉంటారు, రకరకాల హ్యాబిట్స్ ఉంటాయి, తెలియని హ్యాబిట్స్ ఉంటాయి. అవన్నీ మానుకొని రండి అంటే జనాలకు పెద్ద ఇబ్బంది అయింది. మనం అంటే ఇక్కడ మన ధ్యానంలో ఏంటంటే మనకు ఆ అలవాట్లు లేవు కాబట్టి మనం ఈజీగా ఫాలో అవ్వచ్చు. అవును. బయట వాటిని రమ్మంటే అంత ఈజీ కాదు. నువ్వెవరు పోరా అంటాం. మందులు వేసుకున్నా అంటే బతుకుతాం కానీ ఇట్లా ఆహార నియమాలు మేము పాటించలేము అని ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటే అంతే. అయిపోయి కదా, తినొచ్చు తినేటివి అనే ఉద్దేశంతో ఉండే వాళ్ళు కూడా ఉంటారు. ఫ్రెండ్స్ లోనే నేను చూస్తున్నా కదా మేడం. అరే మానుకోరా అంటే ఎందుకు మానుకుంటారు? మేము చేయాల్సిందే అంటారు. అందుకని కొంచెం ఉమ్. అట్లాంటప్పుడు మరి నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు తింటున్నప్పుడు ఐజీఎఫ్ ప్రొడ్యూస్ అవుతుందిగా బాడీలో. అవును. ఎక్స్ట్రా ఇన్సులిన్ ఫ్యాక్టర్ ప్రొడ్యూస్ అయింది. అది ఖచ్చితంగా ఏదో ఒక అవయవంలో నీకు ఇన్ఫ్లమేషన్ కలిగించింది. నీకు నొప్పి, అమ్మ కుయ్యో అయ్యో కుయ్యో ముర్రో అంటావు. దానికి మెడిసిన్స్ తింటాం. ఆ మెడిసిన్స్ తిని ఇంకా ఇంకా కాంప్లికేషన్స్ పెంచుకుంటున్నారు. యాక్చువల్గా మా నేచురోపతి ఏం చెప్తుంది మేడం, 120 + 150 దాకా నవ్వుతా బతకొచ్చు. అసలు ఆయన ఏం చెబుతాడు తెలుసా, 120 ఇయర్స్ నవ్వుతా హాయిగా ఇట్లా బతికి ఆ ఈ 120 ఇయర్స్ అయిందిలే, ఇంక నేను రేపు చచ్చిపోదాంలే అనుకొని నిద్రలో పడుకొని అని అంత శక్తి ఉంది మేడం గారు శరీరానికి. అవన్నీ మనం పోగొట్టుకుంటున్నాము. ఉమ్. దేనికంటే ఎక్కువ ఎక్స్టర్నల్ వాటికి ఇంపార్టెన్స్ ఇస్తే అట్లా ఇబ్బంది అవుతుంది జనాలకి. తీసుకునే ఆహార కానీ నియమాలు మనకి సరిగా లేక. ఈజీ మేడం గారు, ఎందుకంటే ధ్యానంలో వేరే అలవాట్లు లేవు ఉండవు కాబట్టి నేను చెప్పే ఈసారి ఏంటంటే నెక్స్ట్ ఎట్లా వేటికి ఎట్లా పెట్టుకోవాలి అని ప్రాక్టికల్ గా చెప్తాను. అవి ఉమ్. అవి ఫాలో అయితే బ్లైండ్ గా 100% చిన్న చిన్నవి ఉండి ఉంటాయి ఊరికే పోతాయి. ఎస్ సార్, ఎస్ సార్.